లక్షాధికారులతో కోటీశ్వరులతో నేను నా జర్నీ అనేది షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా 762 మెంబర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ లోకి నాకు ఈ జూమ్ సెక్షన్ కి రావడానికి కారణమైన మై గ్రేట్ లీడర్ మై మెంటర్ బేబీ మేడం కి అండ్ పాండ్ సార్ కి ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి అండ్ ఇక్కడ ఈ రోజు నా జర్నీ పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన నా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీళ్ళందరూ నా అప్లయన్స్ లేనిది నా డౌన్లైన్స్ లేనిది నీ బిజినెస్ లేని కాబట్టి సో మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నట్టు చూడండి వినోద్ సార్. చూడండి మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళని రిమూవ్ చేయండి పర్వాలేదు, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ దాదాపు 700 ఎబోవ్ ఉన్నారు, ఎవరు కూడా డిస్టర్బెన్స్ కావద్దు. ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళని రిమూవ్ చేయండి పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడికి జూమ్ లోకి వచ్చింది టైం వేస్ట్ చేసుకోవడానికి, ఆడుతూ పాడుతూ ఏదో విన్నామా అంటే వినడానికి కాదు సార్. ఇక్కడ చెప్పే లీడర్ వాయిస్ ఏమన్నా వింటే మన భవిష్యత్ మన లైఫ్ ఏదైనా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ వచ్చి ఇట్లా తలతిక్క పనులు చేస్తే మిగతా వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతారు. ఇక్కడ వాయిస్ మాట్లాడే మాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటది. ఒక అర్థం ఉంటది కాబట్టి మీ అందరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ వచ్చేసి మల్లేష్. నేను ఉండేది మా విలేజ్ చూసేసరికి మెదక్ డిస్ట్రిక్ట్ టేక్మాల్ మండల్ కోరంపల్లి సార్. సో నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్న ప్రజెంట్. సార్ వాయిస్ క్లియర్ గా లేదా? వాయిస్ స్ట్రక్ అవుతుందని పెడుతున్నారు. లేదు సార్, నాకైతే క్లియర్ గానే ఉంది. మరి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఎవరో స్ట్రక్ అవుతుందని పెడుతున్నారు, వాళ్ళకి సిగ్నల్ లేనట్టుంది అక్కడ. ఒకసారి మీరు సిగ్నల్ చూసుకోండి సార్. కొంతమంది వాయిస్ స్ట్రక్ అవుతుందని పెడుతున్నారు, సిగ్నల్ మీ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టు సార్, ఒకసారి చూసుకోండి. సో థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది హైదరాబాద్ మన జీడిమెట్ల దగ్గర సుభాష్ నగర్ లో నేను ఉంటున్న ప్రజెంట్. సో బిఫోర్ వెస్టేజ్ సార్ నేను హైదరాబాద్ వచ్చి ఒక 20 years అవుతుంది. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక 17 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే నాకు అక్కడ వచ్చింది దాదాపు ఒక 25,000. అంటే అది కన్ఫర్మ్ అని కాదు, ప్రొడక్ట్ ఇన్ఛార్జ్ గా పనిచేశాను కాబట్టి ఒక నెల 22,000 వచ్చేది, 23,000 వచ్చేది, 25,000 వచ్చేది. అట్లా ప్రొడక్షన్ అయిన తీరుగా మనకు ఇన్కమ్ వచ్చేది. బట్ నేను అక్కడ వర్క్ చేసింది 17 సంవత్సరాలు 12 గంటల డ్యూటీ. సో అట్లాంటి టైంలో నాకు సీనియారిటీ పెరిగిందని చెప్పి కొంచెం చిన్న మనస్పర్ధలు చిన్న ఇది రావడం మూలంగా ఇంక్రిమెంట్ విషయంలో జీతం పెంచే విషయంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం మూలంగా ఒక 2 సంవత్సరాలు ఒక 1 year చూశాను, ఇంక్రిమెంట్ వేయలేదు. తర్వాత ఇంకొక 1 year చూశాను, అయినా ఇన్కమ్ పెంచలేదు, జీతం అనేది పెంచలేదు. సో ఆ తర్వాత నేను కంపెనీ 2 years చూశాను సార్. 2 years చూసి కంపెనీ నేను మానేసి దాదాపు ఇప్పుడు 5 years దగ్గరకు వస్తుంది. కంపెనీ నాకు నేను మానేశాను. సో మానేసిన తర్వాత నేను అప్పుడు తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఇంకా ఎక్కడ కూడా జాబ్ చేయకూడదు. నాకు అనిపించింది ఏంటంటే సార్ 17 సంవత్సరాలు ఒక టైం వేస్ట్ చేసుకొని 12 గంటల డ్యూటీ కంపెనీ నాదనుకొని పని చేసినప్పుడు అక్కడ లైఫ్ లేదు. సో వాళ్ళ గోల్ గురించి మనం పనిచేస్తాం తప్ప మన గోల్ గురించి కాదు. చేసిన రోజు డబ్బు ఇస్తున్నారు అంతవరకే జాబ్స్ అనేది. జాబ్ అంటే జాయినింగ్ అదర్ బిజినెస్ అని చెప్పి నేను తెలుసుకున్నా. ఆ తర్వాత వేరే కంపెనీ వల్ల నాకు కాల్ చేయడం జరిగింది, బట్ నేను వెళ్ళలేదు. నేను ఎందుకు వెళ్ళలేదు అంటే ఇంకా జాబ్ చేయకూడదు, ఇప్పటికే 17 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఇంకా నా టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి నేను జాబ్ పరంగా వెళ్లకుండా ఏదైనా సొంత బిజినెస్ చేసుకోవాలని చెప్పి నేను ఏదన్నా సొంత బిజినెస్ 10,000 వచ్చినా 20,000 చాలు అని చెప్పి నాకు బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండకూడదు, నాకు నేను ఏదైనా సొంతగా ఎదగాలని చెప్పి బిజినెస్ వైపు ఆలోచించి ఫోటోగ్రఫీకి వచ్చాను సార్. కొంతమంది నా ఫ్రెండ్స్ సోమ్ సార్ లాంటి వాళ్ళు కానీ సురేష్ సార్ ఉన్నారు కొంతమంది. సో నా ఫ్రెండ్స్ కొంతమంది ఫోటోగ్రాఫ్ లో ఉండడం మూలంగా సో నేను కూడా ఫోటోగ్రాఫ్ నేర్చుకొని ఫోటోగ్రాఫ్ స్టార్ట్ చేసుకుందాం, గా చేసుకుందాం అనే ఉద్దేశంగా దాదాపు ఒక 4-5 నెలలు నేను రూపాయి రాకుండా వీడియో మిక్సింగ్ నేర్చుకున్నాను సార్. వీడియో మిక్సింగ్ నేను దాదాపు ఒక 4-5 నెలలు వీడియో మిక్సింగ్ నేర్చుకున్నాను, రూపాయి రాకుండా ఖర్చు పెట్టి. సో
ఆ విధంగా నేను వీడియో మిక్సింగ్ నేర్చుకున్న తర్వాత కంప్లీట్ గా 5-6 నెలల తర్వాత చిన్న చిన్న ఆర్డర్స్ తీసుకొని సో చిన్న చిన్న ఆర్డర్స్ బర్త్డే మ్యారేజ్ అట్లా ఆ ఆర్డర్ తీసుకొని నేను ఫోటోగ్రాఫ్ చేసుకుంటున్న టైంలో ఈ గొప్ప అవకాశం నాకు పరిచయం చేసిన వ్యక్తి హరి సార్ ఉప్పల్లో ఉంటాడు. సార్ క్లియర్ గా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే సార్ బిజినెస్ లో ఉన్నా లేకపోయినా సార్కి నేను కృతజ్ఞతని. ఎందుకంటే ఈ వే చూపించాడు, ఈ వే చాలా బాగుంది అని చెప్పి పరిచయం చేసిన వ్యక్తి హరి సార్ కాబట్టి సార్కి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. అదే విధంగా ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణమైన మై గ్రేట్ లీడర్ మై మెంటర్ బీబీ మేడం, పాండ్ సార్, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ డౌన్లెస్ అందరు కారణం సార్. వన్స్ అగైన్ మళ్ళీ వీళ్ళందరికీ నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మీటింగ్ కి ఒక 3 years బ్యాక్ నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు హరి సార్ నన్ను ఒక మీటింగ్ తీసుకెళ్ళండి సార్. ఎక్కడ అంటే అది ఇబ్రహీంపట్నంలో. సో సార్ నాకు ఏం చెప్పలేదు, ఏం మీటింగ్ అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఖాళీ ఉన్నామని అడిగిండు, ఖాళీ ఉన్నా సార్ అని చెప్పి. ఎందుకంటే హరీష్ సార్ నాకు ఈ వెస్టేజ్ అని కాదు, ముందు నుంచి నాకు పరిచయం సార్. దాదాపు 10 years నుంచి హరీష్ సార్ నాకు పరిచయం కాబట్టి సో ఆ రెగ్యులర్ గా 15 days కోసారి 1 month కోసారి మేము కలిసే వాళ్ళం, కాల్ చేసుకుని మాట్లాడుకునే వాళ్ళం. ఆ విధంగా ఒక రోజు కాల్ చేసి ఫ్రీ ఉన్నావా మల్లేష్ అంటే ఫ్రీ ఉన్నా సార్ అని చెప్పాను. ఫ్రీ ఉన్నా అన్న అని చెప్పాను. బట్ ఇక్కడ దాకా రా కొంచెం పని ఉంది, ఇక్కడ దాకా వెళ్ళొద్దాం అన్న. నేనేమనుకున్నా అంటే నా ఫోటోగ్రాఫ్ చేసుకుంటున్నా కదా, వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు రావట్లేదు. నా కుటుంబ పరిస్థితుల సార్ తెలుసు కాబట్టి వాళ్ళ ఆఫీస్ లో ఏదన్నా పార్ట్ టైం జాబ్ ఏదన్నా చూస్తున్నాడో ఏమో నాకు తెలియదు. సో ఎందుకైనా మంచిది వెళ్దామని చెప్పి ఉప్పల్ వరకు వెళ్ళాను. ఉప్పల్ వెళ్ళాక కార్ ఎక్కుమంటాడు. ఎందుకన్నా అంటే నువ్వు ఎక్కువ అయితే అంటాడు. నీ నువ్వు దగ్గర కారే ఎక్కువ ఉన్నావు ఉంటే కదా, ఇయ్యి ఎక్కువ నాకు అయితే చెప్తా అంటాడు. సరే అని చెప్పి ఖర్చులు కార్ కావాలి. ఎక్కాను. ఆ విధంగా సార్ తీసుకెళ్ళి నన్ను ఇబ్రహీంపట్నం మీటింగ్ లో కూర్చోబెట్టారు సార్. సో ఫస్ట్ టైం నాకు వెస్టీజ్ అనేది తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. సో అక్కడ నేను వెళ్ళింది కూడా 20, 30, 50 మంది మీటింగ్ కాదు సార్, దాదాపు 5,000 నుంచి 6,000 మంది మీటింగ్ అది. సో అక్కడికి వచ్చిన లీడర్ ఎవరు అంటే, చీఫ్ గెస్ట్ ఎవరంటే మన సిద్ధార్థ్ సింగ్ సార్. పర్ మంత్ నెలకి 1,62,00,000 తీసుకునే సిద్ధార్థ్ సింగ్ సార్ మీటింగ్ ఫస్ట్ టైం నేను అటెండ్ అవ్వడం జరిగింది. వెస్టీజ్ అనేది కూడా నాకు అప్పుడే తెలుసు. సో అంతమంది మీటింగ్కి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు నాకు అర్థం కాలేదు. సో నేను అక్కడ కూర్చున్నా, ఏందన్నా ఇదంతా అంటే ముందు విన అంటాడు. ముందు విను అని చెప్పి నన్ను ఒక చోట కూర్చోబెట్టిండు. అక్కడ కూర్చున్నప్పుడు సారు కొంచెం కంపెనీ ఫోన్లు రావడం మూలంగా ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళాడు. సో నాకు అర్థం కాలే. నాకు అర్థం కాక పక్కన ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ని అడిగిన, ఏంటి సార్ ఇంతమంది ఉన్నారు, ఇంత ఏంటి అసలు ఇదంతా అని చెప్పి అడిగితే ఆ సార్ కొట్టే చెప్పడం జరిగింది. ఒక 5 నిమిషాలు క్లారిటీ ఇచ్చిండు. ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇది. అందులో వెస్టీజ్ అనే కంపెనీది. సో బయట ఏదైతే కల్తీ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ కల్తీ ప్రొడక్ట్ కి అగనెస్ట్ గా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ రూపంగా ఈ కంపెనీ రావడం జరిగింది. ఈ కంపెనీలో మనం రూపాయి పెట్టుబడి పెట్టే లేదు, అబద్ధం ఆడే లేదు, మోసం చేసే లేదు. నీతి నిజాయితీగా ఆరోగ్యం తీసుకొని వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి పంచుతున్న టైంలో మనం ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బాస్ ఉండడు, టైం ఉండదు, టార్గెట్ ఉండదు, పెట్టుబడి ఉండదు, ఏది ఉండదు. మనం చేసే ఏవైతే పనులతో పాటు అది చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ అని చెప్పడం జరిగింది. సో అదేంటి నాకు కొంచెం అంటే ఏంటో అర్థం కాలేదు సార్. మీరు ఓకే బిజినెస్ అంటున్నారు, ఆరోగ్యం అంటున్నారు, ఏంటి అసలు అని అడిగితే సో ఏం లేదు సార్, బయట మనం ఏదైతే రెగ్యులర్ గా కిరాణం షాప్ డిమార్ట్ లో వాడుతున్న ప్రొడక్ట్స్ అవి ఇక్కడ హోమ్ కేర్ రూపంగా మన దగ్గర హై క్వాలిటీ ప్రొడక్ట్స్, వేకాన్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అదే విధంగా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ అని ఉంటాయి. అవి మందులు కావు, మనం డాక్టర్ కావు, పండ్లు కూరగాయలతో తయారు చేసిన నేచురల్ క్యాప్సూల్స్ ఉన్నాయి ఇక్కడ. దాంతో పాటు వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, బైక్ ఇంజన్ ఆయిల్ లాంటి ఉన్నాయి. ఈ 4-5 కేటగిరీలో దాదాపు ఒక 450+ ప్రొడక్ట్లు ఉన్నాయి సార్ వెస్టీజ్ అనే సిస్టమ్ లో. సో ఏం లేదు, సింపుల్ కంపెనీ ఒక మెంబర్షిప్ ఐడి ఫ్రీగా ఇస్తుంది. మన మొబైల్ నంబర్ లాగా ఒక 8 అంకెల ఐడి వస్తుంది. అది ఫ్రీ మెంబర్షిప్ ఐడి, ఎక్కడ మనం రూపాయి కట్టలేదు. ఆ ఐడి తీసుకొని కిరాణం షాప్ డిమార్ట్ వెళ్ళేది ఒకసారి వెస్టీజ్ అనే షాప్ మన హైదరాబాద్ లో వచ్చేసరికి 6-7 కిలోమీటర్లకు ఒక షాప్ ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నాయి, మండల్ లెవెల్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి సార్. చాలా విస్తరించి మన కంపెనీ. మన దేశంలో కాకుండా బయట దేశాల్లో కూడా బిజినెస్ నడుస్తుంది. చాలా 19 years నుంచి కంప్లీట్ చేసుకుంది ఇప్పటి వరకు మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ. చాలా బాగుంది. ఏం లేదు, అక్కడ మీరు కిరాణం షాప్ వెళ్ళేది ఒక నెల వెస్టీజ్ షాప్ లో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వాడుకోండి. ఇక్కడ ఇంతే కొనాలని ఏం లేదు. మన దగ్గర ఉన్న అమౌంట్ లో మనకు నచ్చిన ప్రొడక్ట్లు మనమే తీసుకొని యూజ్ చేసుకుందాం. బాగుంటే కంటిన్యూ వాడుకుందాం, ఆరోగ్యాలు కాపాడుకుందాం. ఇన్ కేస్ ప్రోడక్ట్స్ బాగుంది అనుకుంటే భూమి మీద ఉన్నంత కాలం మనం ఆరోగ్యంగా, మన ఆరోగ్యం కాదు మన ఫ్యామిలీ ఆరోగ్యం ముడిపడి ఉంది ప్రొడక్ట్ల మీద. సో మనకు బాగుంది అనుకున్నప్పుడు రెగ్యులర్ గా వాడుకుంటూ ఆ వచ్చిన మంచిని, మీరు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారా, డ్యూటీ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, ఏదన్నా చేసుకోండి, ఎవ్రీథింగ్ ఇక్కడ బాస్, టైం, టార్గెట్ ఏది లేదు సార్. సో దాంతో పాటు ఆ వచ్చిన రిజల్ట్ ని, ఆయిల్ వాడితే మీకు ఏమనిపించింది, పేస్ట్ వాడితే మీకు ఏమనిపించింది, సోప్ వాడితే మీకు ఏమనిపించింది, మీకు జరిగిన బెనిఫిట్ గురించి, ప్రోడక్ట్ మీరు వాడుకొని దాని మీద జరిగిన బెనిఫిట్ గురించి మీరున్న ఖాళీ టైంలో మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులకు కానీ, మీ చుట్టాలకు కానీ, రిలేటివ్స్ కానీ ఎప్పుడైనా మీరున్న ఖాళీ టైంలో
మీరు రిఫర్ చేయడం మూలంగా మీరు ఆరోగ్యం తీసుకొని 10 మందికి ఆరోగ్యాలు కాపాడిన వాళ్ళు అవుతారు. దాంతో పాటు వాళ్ళ మన ముందుకు వచ్చింది సార్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం నేను వింటున్నా కాబట్టి గొప్పది, లైఫ్ మారిపోతుంది, నలుగురికి మంచి చేయొచ్చు, ఏం అర్థం కాలేదు సార్. ఏం అర్థం కాలేదు కానీ డబ్బులు వస్తాయన్న విషయం నాకు అర్థమైంది. సో డబ్బులు వస్తాయన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి నేనేం అడిగినంటే, సార్ ఇక్కడ ఏదో డబ్బులు అంటున్నారు, రూపాయి కట్టే లేదంటున్నారు, సో బాగానే ఉంది, నలుగురు మంచి చేస్తేనే డబ్బు వస్తుంది అంటున్నారు కాబట్టి ఓకే. ఎందుకంటే భూమి మీద నేను కూడా ఒక కంపెనీలో పనిచేసిన 17 సంవత్సరాలు 12 గంటలు డ్యూటీ చేశాను. నాకు తెలుసు బయట పరిస్థితి ఏందనేది. అదే విధంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజినెస్ కానీ డ్యూటీలు కానీ ఏదో రకంగా ఇబ్బందులు పడుకుంటూ వచ్చిన జీతం సరిపోక ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తూ ఓటీలు చేస్తూ జీవితాలు గడుపుతున్నారు. అయినా కానీ లైఫ్ చేంజ్ అవ్వట్లే. ఇక్కడ మనం చేసే పనులతో పాటు మంచి చేస్తే డబ్బు వస్తుంది అంటున్నావు కాబట్టి డబ్బు ఎలా వస్తుంది, డబ్బు ఎలా వస్తుంది ఫస్ట్ అది నాకు చెప్పండి సార్ అంటే, సార్ ఏం చెప్పారంటే, సార్ ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే, ఒక వాడనులు వచ్చి మన ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు, తినలు వచ్చి మన ప్రొడక్ట్ గురించి మనకు ప్రమోట్ చేసి ఒక బాగా ఫేమస్ అయిన సెలబ్రిటీల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఇలాంటి సెలబ్రిటీస్ ఉండరు కాబట్టి మార్కెట్ లో మధ్యవర్తులకు వెళ్తున్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం మంచి చేసి కంపెనీ టు కస్టమర్ మనం ఆరోగ్యం తీసుకొని 10 మందికి మనం తిని చెప్తున్నాం. ఇక్కడ ఎవ్రీథింగ్ ఫర్ ప్రొడక్ట్ వెస్టేజ్ ఉన్నాయి, మనం వాడి అవతల వ్యక్తికి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం కష్టపడుతున్నాం కాబట్టి మన నోటి మాట ద్వారా కష్టపడుతున్నాం కాబట్టి డబ్బులు వస్తాయి సార్ ఇక్కడ అని చెప్పాడు. సరే ఓకే, ఆయన ఇంకా క్లియర్ గా చెప్పలేడు, నేను కూడా క్లియర్ గా అడగలేదు. ఓకే సార్, మధ్యవర్తులు లేరు కాబట్టి మధ్యవర్తులకు ఇచ్చిన అమౌంట్ మనకి ఇస్తుంది అంటున్నారు, బట్ ఎంత వస్తుంది? నేను ఆ రోజు వెళ్ళి ఫస్ట్ కూర్చున్నా. సబ్బు సర్పుల కంపెనీలో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయం. నాకు తెలిసేది ఎవరైనా సరే, ఏ కొత్త పర్సన్ సరే సబ్బు సర్పుల కంపెనీలో డబ్బులు వస్తున్నాయంటే వేస్ట్ ఫేకే అంటారు ఎవరైనా. సో చూద్దామని నాకు అదే అనిపించింది. కాకపోతే చూద్దాం, ఇక్కడ డబ్బు అయితే కట్టలేదు, సో ఎంత వస్తుందో చూద్దాం, ఆయన ఏమంటాడు అని చెప్పి ఎంత వస్తుందని అడిగిన. ఇదంతా డిస్కషన్ ఎవరితో చేస్తున్నంటే నా పక్కన కూర్చున్న లీడర్ తో డిస్కషన్ ఇస్తున్నా. ఇది గుర్తు పెట్టుకోండి అందరు. అక్కడ మీటింగ్ అవుతుంది, సిద్ధార్థ్ సింగ్ సార్ మాట్లాడుతున్నారు, ఎంఎస్ సార్ మాట్లాడుతున్నారు. అప్పుడు నాకు తెలియదు అది ఎవరో కూడా నాకు తెలియదు. మీటింగ్ స్టేజ్ మీద మాట్లాడుతున్నారు సూటు బూట్ వేసుకొని, కానీ వెనకాల నేను కూర్చున్నా కాబట్టి అలా మాటలు నాకు అక్కడ అర్థం కాక అంతమంది జనాలలో పక్కన లీడర్ అడుగుతున్నా. సో ఆ లీడర్ ఏమన్నాడంటే, సార్ ఇందులో తొందరగా డబ్బులు రావు కానీ ఆరోగ్యం మాత్రం ఫస్ట్ వస్తుంది. ఆరోగ్యం వచ్చిన తర్వాత నువ్వు చిన్న చిన్న మీటింగ్స్, స్టోర్ మీటింగ్స్ అని అవుతుంటాయి, దానికి ప్రోడక్ట్ నువ్వు వాడుకో. ఫస్ట్ ఒక ఐడి తీసుకొని ప్రోడక్ట్ వాడు. ప్రోడక్ట్ బాగుంది అనుకుంటే నువ్వు నెలకు ఒక 2 మీటింగ్లు నీ అప్లైన్ ఎవరైతే తీసుకొచ్చారో అప్లైన్ చేయబట్టుకున్నాడు. అట్లా నెలకు ఒక 2 మీటింగ్లు అటెండ్ అవుతూ నీ వరకు నువ్వు ఉన్నప్పుడు ఆరోగ్యం వస్తుంది, ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది నువ్వు రెగ్యులర్ గా యూజ్ చేస్తే. దాంతో పాటు నీకు ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ మంత్ 10వ తారీఖు నీ వరకు నువ్వు వాడుకున్న ఒక 50 రూపాయల, 70 రూపాయల, 100 రూపాయల, 200 రూపాయలు నీ అకౌంట్ లో వాడుతుంది. బయట ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వాలి. సో అట్లా ఇన్కమ్ కూడా వస్తుంది. పెద్ద ఇన్కమ్ రావాలంటే కొంచెం నువ్వు సిస్టమ్ ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి. సిస్టమ్ ఎలా ఉంది, డబ్బు ఎలా వస్తుంది, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే రోజులలో కంపెనీ ఏ స్థాయికి వెళ్ళబోతుంది, కంపెనీకి లీగల్ గా ఏమేమి సర్టిఫికెట్స్ ఉన్నాయి, కొంచెం ఇవన్నీ నీకు నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంటే దాంట్లో ఏ దాంట్లోనైనా మనం ముందుకెళ్ళగలం. కాబట్టి ఇది కూడా ఫస్ట్ నువ్వు లర్న్ చేసే బిజినెస్ సార్ ఇది. నువ్వు ప్రోడక్ట్స్ వాడి ప్రోడక్ట్ నీకు జెన్యూన్ అనిపిస్తే బాగుంది అనిపిస్తే రిపీటెడ్ గా వాడుకుంటూ నెలకు ఒక 2 మీటింగ్లు అటెండ్ అవు. అట్లా చిన్న చిన్న ఇన్కమ్ వస్తుంది. బట్ పెద్ద ఇన్కమ్ రావాలంటే ఒక 1 year వెయిట్ చేయాలి. 1 year వెయిట్ చేయాలంటే సబ్బు సరుకుల కంపెనీ ఓకే 1 year వెయిట్ చేద్దాం. ఎంత వస్తుంది సార్ 1 year తర్వాత అని అడిగింది. 1 year తర్వాత వస్తుంది, ఎంత వస్తుంది అని అడగానే రియల్ గా చెప్తున్నా, జూమ్ లో ఉన్న 800+ మెంబర్స్ ఒకటే చెప్తున్నా సార్. ఆయన నాకు ఏం చెప్పాడంటే పిడుగు లాంటి వార్త చెప్పాడు. పెద్ద బండరాయి తీసుకొని మీద పడేసినంత మాట చెప్పాడు. ఎందుకంటే 17 సంవత్సరాలు 12 గంటలు డ్యూటీ చేస్తే నాకు 25,000 రాలేదు. సో 2 లక్షల అప్పుతో 2-wheeler బండి కొంటే 2 సార్లు ఈఎంఐ కట్టాలని స్టేజ్ నుంచి నేను అప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నా. సో ఇక్కడ సార్ ఏం చెప్పిండంటే, సో ఒక 1 year కనుక నీ అప్లైన్ చెప్పింది చేసుకుంటూ గుడ్డిగా నీ అప్లైన్ నమ్మి ఒక 1 year జర్నీ చేస్తూ ఇక్కడ నెలకు ఒక 2 మీటింగ్లు నువ్వు అటెండ్ అవ్వకుండా ఉంటే డెఫినెట్ గా ఈ సిస్టమ్ లో 1 year తర్వాత నెలకు 1,00,000 రూపాయలు అండ్ వెస్టీ ద్వారా కార్ తీసుకోవచ్చు సార్, నువ్వు కార్లలో జర్నీ చేయొచ్చు అని చెప్పాను. నాకు అర్థం కాలేదు సార్, షాక్. అసలు ఆ 1,00,000 కారణంగానే నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ అంతమంది జనాల మీటింగ్కి వెళ్ళిన వెస్టీజ్ అనే పేరు కూడా నాకు అప్పుడే తెలుసు. కాబట్టి నాకేం అర్థం కాలేదు, షాక్ అయిపోయినా. షాక్ లో ఉన్నా. ఎందుకు షాక్ లో ఉన్నా అంటే నా పరిస్థితి. ఎందుకంటే నేను ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా నెలకు ఒక 50,000 సంపాదిస్తానా అన్న ఆలోచనతో బతికిన వ్యక్తిని. ఎందుకంటే కంపెనీలో చిన్న చిన్న
మిస్అండర్స్టాండింగ్ చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పుడల్లా మా సార్ ఎండి సార్ కానీ మా సూపర్వైజర్ కానీ ఏదైనా అన్నప్పుడు పక్కన వెళ్ళి బాధపడేవాడిని. ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే 20-25 వేలు వస్తలేదు, ఈ కంపెనీ మానేసి వేరే దగ్గర పోతే ఇంత ఇన్కమ్ కూడా ఇక్కడ సీనియారిటీ కాబట్టి వస్తుంది. సో ఇట్లా చేసుకుంటా పోతే భూమి మీద ఉన్నన్ని రోజులు నెలకు మనం పోయే టైంకైనా నెలకు కనీసం ఒక 50,000 సంపాదించగలమా అన్న ఆలోచనతో ఉన్న వ్యక్తికి నాకు నిజంగా చెప్పండి సార్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి, ₹1,00,000 అంటే అర్థం అవుతుందా? నాకు అర్థం కాలే. అర్థం కాక రూపాయి కట్టే లేదు, అబద్ధం ఆడేది లేదు, మోసం చేసేది లేదు అని చెప్పినప్పటికీ 1,00,000 కార్ అనేసరికి ఖచ్చితంగా ఇది మోసమే అనిపించింది సార్. ఓకే, మనం డబ్బు కట్టే లేకపోయినా సరే కానీ అంతగానం డబ్బులు ఏడొచ్చి మిడుతాయి. నిజంగా ₹1,00,000 ఒక 1 ఇయర్ బిజినెస్ లో నిలబడితే ₹1,00,000 వచ్చే అవకాశమే ఉంటే బయట 10,000, 20,000, 30,000, 40,000 తీసుకునేటోళ్ళు ఎందుకు ఎట్టి చాకరీ చేస్తున్నారు? ఇప్పుడు నాకంటే ఈ రోజు 19 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ అంటున్నారు మళ్ళీ. ఇప్పుడు నాకంటే ఈ రోజు తెలిసింది. బయట ఎంతమంది తెలిసి ఉండొచ్చు, తెలిసినా బట్ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఇది మోసమే. ₹1,00,000 అంటే అసలు ఖచ్చితంగా మోసమే. ఎందుకంటే సబ్బు సరుపుల కంపెనీలో ₹1,00,000 రావడం ఏంటి? సో ఎంతమంది పాపం 6,000 మంది మోసం చేస్తున్నారు. రేపటి నుంచి ఎంతమంది మోసపోతారో ఏమో అని చెప్పి నాకు ఫీలింగ్ వచ్చింది సార్. ఎందుకంటే నేను ఒక్కరిని అదృష్టవంతుని అనుకున్నా రోజు. ఎందుకు అనుకున్నా అంటే ఇందాక మీకు చెప్పిన నరి సారు నాకు ఏ మీటింగ్ చెప్పకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కాబట్టి నాకు ఎలాంటి చేతబడి పని చేయలేదు. ఇక్కడ ఉన్న 6,000 మందికి ఖచ్చితంగా వాళ్ళ అప్లయన్స్ ఇంటి దగ్గర సబ్బు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, అదే నలుగురు చెప్తే 1,00,000 వస్తుంది, కారు వస్తుంది, ఏదో సంథింగ్ తీసుకొచ్చుంటారు. పాపం వాళ్ళందరూ చేతబడికి లోన్ అయిపోయారు. పాపం ఎంతమంది మోసపోతారో, ఎంతమంది ఇదైపోతారో పాపం అని చెప్పి వాళ్ళ మీద నాకు జాలిపడి నవ్వుకుంటూ ఆ సార్ దగ్గర నుంచి నేను నా పక్కన ఉన్న సార్ తో ఏం మాట్లాడకుండా ఎప్పుడైతే 1,00,000 కార్ అన్నాడో ఒక 5 నిమిషాలు అట్లనే షాక్ అయిపోయి కూర్చున్నా సార్. కూర్చొని ఏం అర్థం కాలే నాకు. ఏం అర్థం కాక 2 విషయాలు గుర్తుకొచ్చినాయి సార్. ఆ 2 విషయాలు ఏంటంటే ఈయన 1,00,000 కార్ అయితే ఎప్పుడైతే అన్నాడో అన్న వెంటనే మా ఊరోళ్ళు గుర్తుకొచ్చారు సార్. ఊరోళ్ళు ఎందుకు గుర్తుకొచ్చారంటే డబ్బులు కట్టే స్కామ్లల్లా, మనీ సర్క్యులేషన్ స్కామ్లల్లా దాదాపు ఒక 15 మంది మోసపోయారు. ప్రజెంట్ ఉన్నారు. అందుకే మా ఊరు నుంచి బిజినెస్ పరంగా రావాలంటే కొంచెం ఇంకా బిజినెస్ పరంగా రాలేకపోతున్నారు. నాకు నియర్ బై 2 lakhs వచ్చినా గానీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు, వస్తున్నారు. కానీ 15 మంది 50,000 కట్టి ₹1,00,000 కట్టి 15 మంది మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో మోసపోయారు. అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ లో కొంతమంది నా ఫ్రెండ్స్, కొన్ని కంపెనీలు ఉన్నాయి మీకు అందరూ తెలుసు. ఆ ఫేక్ కంపెనీల ద్వారానే ఇట్లాంటి ఒక వజ్రాయుధం మనం ముందుకు వస్తే ఇది కూడా పట్టించుకోకుండా మనం ఉండడానికి రీజన్ అదే. బయట ఎక్కువ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లైన్ లో ఎక్కువ ఫేక్ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి మనం పట్టించుకోకపోవడానికి రీజన్ అదే సార్. సో ఆ విధంగా వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో సంబంధం లేని ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేస్తారా యూజ్ చేయరా అనవసరం. అందులో ఫ్రీ ఐడి అంటారు, ఐడి తీసుకున్న తర్వాత కిట్టు పరంగా అందిస్తారు. 10,000 కిట్టు, 15,000 కిట్టు, 16,000 కిట్టు, ఇట్లా సంథింగ్ ఉంటాయి. సో ఆ విధంగా ఇద్దరు ఫ్రెండ్స్ నాకు హైదరాబాద్ లో మోసపోయాను. ఇమ్మీడియట్లీగా ఇక్కడ 1,00,000 కార్ ఎప్పుడైతే అన్నారో ఇమ్మీడియట్లీగా నా ఆలోచన అక్కడ వాళ్ళ పైకి వెళ్ళిపోయింది సార్. ఓహో, ఇది కూడా అంతే, ఖచ్చితంగా ఇందులో రూపాయి కట్టేది లేకపోయినా కానీ 1,00,000 ఎట్లా వస్తుంది, కార్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ వేస్ట్. అనవసరంగా నేను దక్కిపోయిన నాయన. ఇంతవరకు భగవంతుడు నాకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ ఏం తెలియదు. పోయి ఇప్పుడు నన్ను మోసం చేయడానికి మళ్ళీ అవకాశం పంపించిండేమో, నన్ను మోసం చేయడానికి పంపించిండేమో, నేను అసలే మోసపోనని చెప్పి ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయి సార్ ఎమర్జెన్సీ కాల్ వస్తుందని చెప్పాను పక్కన సార్తో. సో ఓకే సార్ పర్లేదన్న కథం, మళ్ళీ వస్తాయి కదా మీటింగ్కి రామ్, మనకు తెలుసు అందరికి. సో ఆ విధంగా నేను మీటింగ్కి వెళ్ళి బయటకు వెళ్ళి నా ఫోన్ పట్టుకొని ఆడుకుంటా కూర్చున్నా సార్. సో అక్కడ కూర్చున్నప్పుడు నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అది మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో మోసపోయిన చూడడం మూలంగా, కొంతమంది కిట్ పరంగా తీసుకున్న మోసపోవడం మూలంగా ఇది కూడా అదే కంపెనీ అనుకొని చెప్పి దాదాపు ఒక 5 months సార్, ఒక 5 నెలలు నేను ఈ సిస్టమ్ వైపు చూడలేదు. సో నన్ను తీసుకొచ్చిన నరిసార్ అయినప్పటికీ నన్ను బీబీ మేడం పరిచయం చేసింది కాబట్టి ఆయన కుటుంబ పరిస్థితుల వల్ల బిజినెస్ రాలేకపోయారు. సో బీబీ మేడం నాకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తుంది సార్, రెగ్యులర్ గా ఫోన్ చేస్తుంది, రెగ్యులర్ గా పోస్టర్ పెడుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అని కాదు, ఫస్ట్ ఈ సిస్టమ్ ఏంటో తెలుసుకో. బయట చాలా ఫేక్ కంపెనీలు ఉండొచ్చు సార్, బట్ వెస్టీజ్ అనే సిస్టమ్ ఏంటో ఒక్కసారి తెలుసుకో నువ్వు అని చెప్పి నాకు రెగ్యులర్ గా ఫోన్ చేయడం, ఒక పోస్టర్ పెట్టడం, వచ్చి క్లారిటీ తీసుకో అని చెప్పడం. ఎందుకంటే మనం ఒక మీటింగ్కి వచ్చినావు, 1,00,000 కారణంగానే వినలేదు, నేను మిమ్మల్ని చూసినా, మీరు ఎక్కడో బయటకు వెళ్ళిపోయారు, నేను చూసిన సార్ మిమ్మల్ని. ఇంకొకసారి ఓకే, నీకు అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, మస్తుగా చూసిన మనం ఉండొచ్చు, కొంతమంది మోసపోయిన నువ్వు చూడొచ్చు, బట్ ఈ సిస్టమ్ ఏంటో తెలుసుకో. భగవంతుడు మనకు 2 చెవులు ఇచ్చిండు, ఒక నోరు ఇచ్చిండు సార్. ఎక్కువగా వినడం, తక్కువ మాట్లాడటం. సో మనం సమాజంలో ఎలా తయారయ్యామంటే వచ్చిందల్లా ఫేక్ అని చెప్పి దీంతో మాట్లాడుతున్నాం, ఇవి మోసుకుంటున్నాం. కాబట్టి పేదరికం ఎక్కువ వెంటాడుతుంది. ఒక్కసారి నువ్వు తెలుసుకో. నువ్వు చదువుకున్నావు సార్, నేనంటే చదువు లేదు నాకు, నేను చదివింది 2వ తరగతి,
సో ప్లాట్ఫామ్ బాగుంది, నలుగురు మంచి చేస్తే డబ్బు వస్తుంది, ఎక్కడ మోసం లేదని చెప్పి నేను పట్టుకున్నా. నువ్వు క్లారిటీ తీసుకో, ఒక 2.5 గంటలు తీసుకున్న తర్వాత నీకు ఏదైనా మోసం కనబడితే నాకు చెప్పు, నేను కూడా బంద్ చేస్తాను అని చెప్పి ఒక 5 నెలలు నా వెనకాల పడ్డది సార్. కానీ నాకు మీ అందరూ తెలుసు, ఒక 2వ తరగతి చదువుకున్న ఆయా మన వెనకాల ఒక మీటింగ్ వచ్చి క్లారిటీ తీసుకోండి అంటే మనకి ఎక్కదు. ఎందుకంటే నేను కొంచెం డిగ్రీ అట్లా చేశాను కాబట్టి చాలా డిఫరెంట్ ఉంది మేడం నాకు. కాబట్టి 5 నెలలు కూడా పాపం మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ గా సారీ చెప్పాలి మేడం, నేను ఎప్పుడైనా అది చెప్తాను. సో ఆ 5 నెలలు కూడా నేను మేడం ఎంతో తెచ్చుకున్నా సార్. పిచ్చి పట్టింది, మెంటల్ అయింది, పాగలదైంది, తెలివి లేదు, జ్ఞానం లేదు, చదివింది 2వ తరగతి, ఆ మీటింగ్ లో పోతుంది, లక్ష అంటూరు, కార్ అంటూరు, వీటికి మొత్తం ఇదైపోతుంది. సో నన్నే పిచ్చోని చేస్తున్నా, నాలాంటి వాళ్ళని ఎంతమంది పిచ్చోని చేస్తుందని చెప్పి తిట్టుకున్న తప్ప ఏ రోజు మీటింగ్ పోలేదు సార్. ఎందుకంటే లక్ష కార్ బలంగా దెబ్బ కొట్టింది ఇక్కడ. సో అట్లా ఒక 5-6 నెలలు ఆ మేడం కాల్ చేయడము, రమ్మనడం, వస్తా మేడం అని చెప్పడం, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం. సో అట్లా ఒక 5-6 నెలలు నేను టైం వేస్ట్ చేసుకున్నా. 5-6 నెలల తర్వాత ఎట్టకేలకు తినే రాత ఉందో తెలియదు. ఆ భగవంతుడు ఈ సిస్టాన్ని ఖచ్చితంగా నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డావు, ఈ సిస్టమ్ ద్వారా నన్ను ఒక మంచి లైఫ్ తీసుకో అని చెప్పి రాసి పెట్టిండేమో తెలియదు. ఎట్టకేలకు ఒక 6 నెలల తర్వాత బీబీ మేడం తిట్టుకుంటూనే అటెండ్ అయినా సార్. అది కూడా ఎందుకంటే దయ్యం తగినాడు తగిలింది. 6 నెలలు అవుతుంది దాదాపు, ఇక వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంకా 1 ఇయర్ అయినా ఎంబడబడుతుంది, 2 ఇయర్స్ అని ఎంబడబడుతుంది. ఆమె పట్టుదల నాకు అర్థమైంది, వదిలేటట్టు లేదు, వదలబొమ్మాలి అని చెప్పి. వెస్టేజ్ వాళ్ళు ఎవరైనా సరే అదే చేస్తారు సార్. సో మేడం కూడా అదే చేసింది. సో బట్ నన్ను వదలకుండా ఫాలోఅప్ చేయడం మూలంగా 6 months తర్వాత ఒక మీటింగ్ అటెండ్ అయ్యి నా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని ఒక 2.5 గంటల శిక్షణ తీసుకున్నా సార్. ఒక 2.5 గంటల శిక్షణ తీసుకుంటే ఆ రోజు నాకు అర్థమైన విషయాలు ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ తెలియక, ఆ లైన్ తెలియక చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అని చెప్పి ఈజీగా డబ్బు వస్తుందని చెప్పి దేంట్లో పడితే దాంట్లో వెళ్ళి మోసపోయి ఇప్పుడు ఇంటికాడ కూర్చొని ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మస్తుగా చూసామని మాట్లాడుతున్నారని నాకు అర్థమైపోయింది. డైరెక్ట్ సెల్లింగ్ బేస్, ఆ బేస్ ఏంది, అసలు ఎందుకు వచ్చింది, రియల్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ అయితే ఈ భూమికి ఎందుకు వచ్చింది. సో ఏదైనా ఈ భూమి మీద ఉన్న వ్యవస్థ, ప్రతి వ్యవస్థ కూడా జనాలకు మంచి చేసే ఉద్దేశంగానే వస్తాయి తప్ప చెడు చేసే ఉద్దేశంగా మాత్రం రావు. ఓకే, వ్యవస్థ గొప్పే, ప్రతి వ్యవస్థ మంచిదే సార్ భూమి మీద ఉంది. కాకపోతే వ్యవస్థ వచ్చిన తర్వాత దాంట్లో మంచి చెడు స్టార్ట్ అవుతున్నాయి. అది మనకు దేవుడు 2 చెవులు ఇచ్చిండు కాబట్టి మనం మంచేదో చెడేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. సో ఆ విధంగా నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, అందులో మన వెస్టీజ్ అవకాశం, నెట్వర్క్ మార్కెటింగ్ మీద, వెస్టేజ్ మీద రెండే కారణాలు సార్. ఆ 2.5 గంటలు తీసుకుని నేను రెండే విషయాల మీద క్లారిటీ తీసుకున్నాను. సో ఒకటి గంట సేపు డైరెక్ట్ సెల్ మీద క్లారిటీ, 1.5 గంట సేపు వెస్టేజ్ మీద క్లారిటీ. ఆ విధంగా వెస్టీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ప్రొడక్ట్లతో స్టార్ట్ అయింది, సార్ ఉద్దేశం ఏంటి, గౌతమ్ బాబు సార్ గోల్ ఏంది, సో ఎందుకు తీసుకొచ్చింది సిస్టాని, ఇట్లా కంపెనీ గురించి క్లియర్ కట్ గా ఒక 2.5 గంటల శిక్షణ తీసుకున్నా సార్. ఆ 2.5 గంటల శిక్షణ తీసుకున్న తర్వాత నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అసలు చదువుకున్న మూర్ఖునిగా తయారైన ఏంటి ఇంజనీర్లు అనుకున్నా సార్ నేను. ఎందుకంటే అవకాశాలు రాక వేరు, వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వెస్టేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ మనకి. ఇప్పుడు జూమ్ లో కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా. ఏం చెప్తున్నారు సార్ జూమ్ కొత్త వాళ్ళకు వెస్టేజ్ లీడర్స్ వచ్చి, ఇగో నేను ఈ ప్రోడక్ట్ వాడుకున్నా, నాకు చాలా బాగుంది, ఇగో ఇది తగ్గింది, ఇంతకు ముందు కిరాణం షాప్, డిమార్ట్ లో వాడే వాళ్ళను ఇప్పుడు వెస్టేజ్ అనే షాప్ లో వాడుకుంటున్నా, ఆయిల్ వాడుకుంటున్నా, నాకు ఈ ప్రాబ్లం కూడా తగ్గింది, ఈ సబ్బు వాడుకుంటున్నా, ఇగో నాకు ఈ చర్మ ప్రాబ్లం ఉండి తగ్గింది, ఈ పేస్ట్ వాడుకున్నా, నాకు పంటి నొప్పి ఉండి తగ్గింది. ఒకసారి మీరు వాడుకొని చూడండి. ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ మీకు బాగుంటే రెగ్యులర్ గా వాడుకోండి. రెగ్యులర్ గా వాడుకుంటూ ఇదే విషయం నేను ఎలాగైతే నీకు షేర్ చేశానో, నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళకి ఇదే విషయం, ఈ మంచి షేర్ చేయడం మూలంగా డబ్బు వస్తుందంటే మనం పట్టించుకోలేకపోతున్నాం సార్. కారణం అదే. ఎందుకంటే మనం ఎక్కువ ఇదైపోయినాయి కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. దయచేసి వెస్టీజ్ కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటే ఒక్కసారి మీరు ఐడి తీసుకున్న తర్వాత విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2-3 మీటింగ్లు అటెండ్ అయ్యి క్లారిటీ తీసుకోండి సార్. నేను ఆ క్లారిటీ తీసుకున్నా కాబట్టే, రెండవది నన్ను వెన్నంటి సపోర్ట్ చేసిరు కాబట్టే మా లీడర్స్ నేను ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. జస్ట్ క్లారిటీ. సో ఆ 2.5 గంటల్లో నేను క్లారిటీ తీసుకోవడం జరిగింది. వెస్టీజ్ అనే అవకాశం ఏ విధంగా ఉంది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉంది, ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, ఒక నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టీజ్ అనే కంపెనీ ప్రజెంట్ నౌ ఇండియాలో టాప్ 1 లో రన్ అవుతుంది. మన ఇండియన్ కంపెనీలు కూడా, మన ఇండియన్ కంపెనీలు చాలా ఉన్నాయి సార్. వెస్టీజ్ అని కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఉండొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ మంచిదే, వెస్టీజ్ ఎందుకు చేయాలి,
మన ఇండియన్ కంపెనీ ఇంకా చాలా ఉన్నాయి కదా, నేను చేయొచ్చు కదా, ఇట్లాంటి అపోహలు ఉంటాయి. అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జూమ్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా సార్, నెట్వర్క్ మార్కెటింగ్ క్లారిటీ తీసుకున్న తర్వాత నాకు కూడా ఇది వచ్చింది, వెస్టేజ్ ఎందుకు చేయాలి. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ మంచిదే కాదనట్లేదు, ఆ డైరెక్ట్ సెల్లింగ్ లైన్ ఏందో తెలుసుకొని, దాంట్లో ఒక మంచి కంపెనీ చూజ్ చేసుకుంటే మన తలరాతలు మారిపోతాయి, దాంట్లో ప్రాణం పెట్టి పనిచేస్తాయి డెఫినెట్ గా, దాంట్లో నో డౌట్. ఓకే, కానీ వెస్టేజ్ ఎందుకు చేయాలి అనిపించిన తర్వాత నేను ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చి క్లారిటీ తీసుకున్న తర్వాత దాదాపు ఒక 10-15 days గూగుల్స్ కానీ యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేసిన సార్, వెస్టీజ్ లో ఎలాంటి లీడర్స్ సక్సెస్ అవుతున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, సక్సెస్ఫుల్ లీడర్స్ ఎంతమంది ఉన్నారు, అట్లా కొంచెం నేను సెర్చ్ చేయడం మూలంగా, సో దీని మీద నాకు కొంచెం ఎందుకో చాలా వండర్ఫుల్. ఇండియాలో టాప్ 1 లో రన్ అవుతున్న కంపెనీ వెస్టీజ్ అని చెప్పి తెలుసుకున్నా. నేను వెస్టీజ్ పట్టుకోవడానికి ఒక 4 రీజన్స్ సార్. సో వెస్టీజ్ ఒక ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ, 2004లో స్టార్ట్ అయిన కంపెనీ, దాదాపు 90 years నుంచి కంప్లీట్ చేసుకొని ప్రతి నెల డిస్ట్రిబ్యూటర్లు పెంచుకుంటూ, ప్రతి నెల టర్న్ ఓవర్ పెంచుకుంటూ ఏకదాటిగా ముందుకు వెళ్తూ మన ఇండియాలో కాకుండా బయట దేశాలకు కూడా వెళ్ళగలిగిన ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఏకైక కంపెనీ మన వెస్టీజ్ అని చెప్పి నేను వెస్టీజ్ ని పట్టుకోవడం జరిగింది. మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ బయట దేశాలకు దాదాపు అప్పుడు నేను వచ్చినప్పుడు 7-8 అన్నారు, ఇప్పుడు ప్రజెంట్ 9 దేశాలలో ఉంది. ఒక ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ బయట 9 దేశాలలో బిజినెస్ చేస్తున్న ఏకైక నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన వెస్టీజ్ మాత్రమే సార్. దానికి 3వ పాయింట్, ప్రజెంట్ ఇప్పుడు 2025, ప్రజెంట్ కంపెనీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇప్పుడు 2025, ప్రజెంట్ కంపెనీ 9 దేశాలలో ఉంది. 2030 ఇంకా దాదాపు 4.5 years 5 years, ఈ 4.5 years లోపు కంపెనీ ఏ స్థాయికి వెళ్ళబోతుందంటే, ఇప్పుడు 9 దేశాలలో ఉన్న కంపెనీ 30 దేశాలకు వెళ్ళబోతున్న కంపెనీలోకి వచ్చి మీరు అడుగు పెట్టబోతున్నారు. జూమ్ లోకి వచ్చారు, ఇంకా క్లారిటీ తీసుకోండి. అదృష్టవంతం సార్, చాలా చాలా అదృష్టవంతులు, గుర్తుపెట్టుకోండి. 30 దేశాలకు వెళ్తున్న కంపెనీలో అడుగు పెడుతున్నాం మనం. సో దాంతో పాటు వరల్డ్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ప్రజెంట్ ప్రపంచ వ్యాప్తంగా 100 కంపెనీలు 1000 కంపెనీలు ఉంటాయి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో. సో అయినప్పటికీ ఒక ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే 36 place లో ఉన్న ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏకైక కంపెనీ మన వెస్టీజ్ మాత్రమే సార్. సో ఈ 4 పాయింట్లు, సో కంపెనీ ఫ్యూచర్ 2030 నాటికి 30 దేశాలకు వెళ్ళబోతుంది. ప్రజెంట్ 36 place లో ఉన్న కంపెనీ 2030 నాటికి టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, 10వ place కి వెళ్ళబోతున్నాం సార్ కంపెనీలో. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ అందరికి నేను అదే చెప్తున్నా సార్, మీరు జస్ట్ ఒక 5 years అంటే 5 years లో మీరు కోటీశ్వరులు తయారు కావడానికి. సో ఇప్పుడు ఎంట్రీ అవుతున్నారు, తెలుసుకోండి. ఒక 3 months, ఒక 6 months టైం పడుతున్నారు ఈ కంపెనీ గురించి తెలుసుకోవడానికి. మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన చుట్టాలు, రిలేటివ్స్ ఎవరు స్టార్టింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లైన్ అదే సార్, నేను నేర్చుకుంది అదే. నేను కూడా చాలా సార్లు రాయిపోదాం అనుకున్నా, బట్ మీటింగ్లోకి వెళ్ళడం మూలంగా తెలుసుకుంది అదే. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం రాదు, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టీం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ నువ్వు యూజ్ చేయాలి, ప్రోడక్ట్ నువ్వు విశ్వసించాలి, ప్రోడక్ట్ నువ్వు నమ్మాలి, బాగుంది అంటే బిలీవ్ చేయాలి, నువ్వు వాడి నువ్వు రెగ్యులర్ గా నీకు కనెక్ట్ అయిందంటే రెగ్యులర్ గా వాడుకోవడం. సిస్టమ్ ఎలా ఉంది, సిస్టమ్ రేపు పొద్దున ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, నేను ఈ సిస్టమ్ లో ఉంటే నా లైఫ్ ఎంతవరకు చేంజ్ అవుతుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. అట్లా నువ్వు లెర్న్ చేయాలి ఫస్ట్ బిజినెస్ ని. స్టార్టింగ్ ఎవరు రారు, నెగిటివ్స్ కామన్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లైనే అది. ఒక 3 months, 6 months, 1 year డెఫినెట్ గా కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ నెగిటివ్ ని ఎవరైతే తట్టుకొని, ఎవరైతే ఈ బిజినెస్ లెర్న్ చేస్తున్నారో, ఎవరైతే నేర్చుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ లీడర్స్ అవుతున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం అలవాటు చేసుకుంటే 100% బిజినెస్ సక్సెస్. ఓపిక, కోరిక, తీరిక, మన అప్లయన్స్ మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అది ఉంటే మాత్రం డెఫినెట్ గా అందరూ కూడా సక్సెస్ అవ్వచ్చు ఈ బిజినెస్ లో. సో ఆ విధంగా నేను ఆ రోజు క్లారిటీ తీసుకున్న తర్వాత కొంచెం నాకు దీని మీద ఉన్న అపోహలన్నీ పోయి బీబీ మేడం దగ్గరికి వెళ్ళి నేను చేతులెత్తి దండం పెట్టిన సార్. ఇట్లాంటి గొప్ప అవకాశం నాకు ఒక 5 నెలల నుంచి మీరు ఓపికతో, నేను ఏ రోజు కూడా మీరు 5 నెలల నుంచి ఒక మీటింగ్ వచ్చి తెలుసుకో అన్నా కానీ నా మనసులో నేను తిట్టుకున్న తప్ప, నేను మీటింగ్ రాకపోయినా నన్ను ఫాలోఅప్ చేసుకుంటూనే వచ్చారు మేడం. మీ ఓపికకు ప్రత్యేకించి సారీ చెప్పాలి. దాంతో పాటు నేను తిట్టుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అవుతున్నా, ఫెయిల్ అవుతున్నా తర్వాత విషయం, ఈ బిజినెస్ నేను చేస్తున్నా చేయన తర్వాత విషయం. కానీ ఇంత మంచి అవకాశం, ఇంత వజ్రాయుధం లాంటి కంపెనీ నాకు పరిచయం చేస్తే నేను మస్తుగా చూసిన ఆలోచనతో కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళకి మోసపోయారని చెప్పి, ఇది కూడా 1,00,000 కరెంట్ కల్లా మైండ్ కి యాక్సెప్ట్ కాక, సో మిమ్మల్ని చాలా తిట్టుకున్న రోజులు ఉన్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నాకు క్షమించండి అని చెప్పి మేడం నేను సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పి అక్కడే ఒక ఐడి తీసుకొని
ఐడి తీసుకొని నేను ప్రోడక్ట్లు పర్చేజ్ చేశాను సార్. అప్పుడు ఉప్పల్లో నేను అటెండ్ అయిన మీటింగ్ అది. తర్వాత కింద స్టోర్ ఉంటది. కిందికి వచ్చి ఒక 2000 రూపాయల ప్రోడక్ట్లు తీసుకున్నా. డిస్కౌంట్ నాకు 300 డిస్కౌంట్ 1700 ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం మూలంగా రైస్ బ్రాన్ ఆయిల్ 17 సంవత్సరాలు నేను 12 గంటలు జాబ్ చేసినప్పుడు ఎప్పుడు టైంకి తిండి లేక నేను ఎప్పుడు తినేవాడినో తెలియదు మార్కెట్లో బయటకు వెళ్ళినప్పుడు. సో ఆ విధంగా నేను ఒక 2 మంత్స్ సార్, ఒక 2 నెలలు రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం మూలంగా నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది. అదే విధంగా అప్పుడు నేను వెస్టేజ్కి రాకముందు నుంచే నాకు ఐబీపీ ఉంది. నేను ఐబీపీ టాబ్లెట్ యూజ్ చేస్తున్నా. కానీ బట్ ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు సప్లిమెంట్స్ ఉన్నాయని తెలుసు, సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పారు. వాడుకున్న వాళ్ళు, రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా నాకు మాట్లాడారు. బట్ ఒక్క మీటింగ్ తో ఏదైనా మనకు నమ్మకం రాస్తారు. ఒక మీటింగ్ తో మనకి ఎవ్వరు కూడా, అది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అయినా సరే, ఒక్క మీటింగ్ తో నమ్మకం అనేది రాదు. కాబట్టి నేను ఒక మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఐబీపీ సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ మందులు కావు, మనం డాక్టర్లు కామంటున్నారు. అవి చూస్తేనేమో గొట్టల్లా కనబడుతుంది. సో ఎందుకు వచ్చింది? హెల్త్ సమస్య ఇది. వేసుకుంటే మనకు జరుగుతాయి. సో ఇప్పుడే ఇవి యూజ్ చేయొద్దు. ఇంకొంచెం దీని గురించి డెప్త్ నేను ఆల్రెడీ తీసుకున్నంత స్టార్ట్ చేద్దామని చెప్పి నేను సప్లిమెంట్స్ యూజ్ చేయలేదు సార్. సప్లిమెంట్స్ ఎప్పటి వరకు యూజ్ చేయాలంటే దాదాపు 5 నుంచి 10 మీటింగ్లు అటెండ్ అయ్యే వరకు సప్లిమెంట్ జోలిపోలేదు. ఫస్ట్ నేను హోమ్ కేర్ పరంగా వెళ్ళిన, ఆయిల్ వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గించుకున్నా. అదే విధంగా తర్వాత నేను జర్నీ చేసే టైంలో ఒక 5-6 మీటింగ్లకు అటెండ్ అయిన తర్వాత ఆ సప్లిమెంట్స్ గురించి పూర్తి నాలెడ్జ్ తీసుకొని, సప్లిమెంట్స్ ఏ విధంగా పనిచేస్తే ఏంటి అది అసలు, వాటి గురించి నాలెడ్జ్ తీసుకొని కొంతమంది రిజల్ట్ వచ్చిన లీడర్లతో నేను మాట్లాడుకోవడం మూలంగా కొంచెం నాకు నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతో వెస్టేజ్ ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్, డాక్టర్ ఇచ్చిన ఐబీపీ టాబ్లెట్ తో పాటు రెగ్యులర్ టాబ్లెట్ యూజ్ చేయను. దాదాపు ఒక 5 నెలలు వాడుకున్నా సార్. అట్లా 5 నెలలు వాడుకున్నా. 5 నెలల తర్వాత ఇప్పుడు దాదాపు 1 ఇయర్ పైన అవుతుంది. నేను ఏ రోజు కూడా బీపీ టాబ్లెట్ వాడతలేదు. సో అంత కంప్లీట్ గా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవడం జరిగింది ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా. సో రైస్ బ్రాన్ ఆయిల్ చాలా బాగా కనెక్ట్ అయింది. సో ఈ మంచి నేను నలుగురు చెప్పడం మూలంగా ఇన్కమ్ వస్తుందని చెప్పి అప్లై అని చెప్పారు. కాబట్టి స్టార్టింగ్ లో నేను చేసిన మిస్టేక్స్ గుర్తుపెట్టుకోండి సార్. జూమ్ లో కొత్త వాళ్ళు ఉండొచ్చు, మీ అందరికి కూడా చెప్తున్నా. స్టార్టింగ్ లో నేను చేసిన మిస్టేక్స్ అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే కలెక్టర్ వచ్చిన ఈ బిజినెస్ లోకి ఆయన ఉన్న తెలివితేటలన్నీ పక్కన పెట్టేసి ఎవరైతే అప్లైన్ ఉన్నారో అప్లైన్ ని గుడ్డిగా నమ్మి అప్లైన్ తో జర్నీ చేస్తే మాత్రమే సక్సెస్ ఉంది. ఇక్కడ అప్లైన్ చిన్నోడా, పెద్దోడా, చదువుకోలేడా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా, ఏది అవసరం లేదు. మనకంటే 2 రోజులు ముందు నడుస్తున్నారు. వాళ్ళు ముందు నడిచిరు, చెక్కులు తీసుకుంటున్నారు. ఎట్లా పోతే సక్సెస్ అవుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు దక్కా ముక్క అన్ని తిన్నారు. కొంచెం వేరే రూట్ లో పోతే వాళ్ళకి దెబ్బ తగిలి మళ్ళీ ఆ రూట్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ చక్కగా వెళ్తున్నారు. మనం వాళ్ళ ఊరిట్లో చెప్తారు. చెప్పినప్పుడు నీకు చదువు లేదు, అది లేదు, నేను ఎందుకు ఇట్లా అనుకోవద్దు సార్. నేను అనుకున్నా కాబట్టి మీ అందరు చెప్తున్నా. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు. సో ఆ విధంగా చెప్తూనే ఉన్నారు. మనకు మీటింగ్కి వచ్చినప్పుడు ప్రోడక్ట్లు వాడుకో, బాగుంటే అప్లై చేయబట్టుకో, నెలకు 2 మీటింగ్లు అటెండ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకో, సిస్టమ్ నేర్చుకో అని చెప్తున్నారు. సో నేను కూడా ఏం చేశానంటే ప్రోడక్ట్లు వాడుకున్నా, మీటింగ్ అటెండ్ అయినా, క్లారిటీ తీసుకున్నా. కాబట్టి నాకున్న తెలివి, నేను ఇంటర్ డిగ్రీ చేసిన అన్న ఒక ఈగోతో బీబీ మేడం చెప్తే నేను ఎందుకు వినాలి? పాండ్ సార్ ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. పాండ్ సార్కి ఏం తెలుసు? కాకపోతే ఒక 1 ఇయర్ ముందు జాయిన్ అయ్యారు, 1 లక్ష వస్తుంది, 2 లక్షలు వస్తున్నాయి. బీబీ మేడం చదువుకోకపోయినా 2 రోజులు ముందు జాయిన్ అయింది, ఆమెకు 1 లక్ష వస్తున్నాయి. సో నేను చదువుకున్నా, వాళ్ళని మించి కూడా పోవచ్చు నేను. వాళ్ళు చెప్పేది నేను తినడం. అక్కడ నేను కూడా మీటింగ్ అటెండ్ అయినా, నేను కూడా నేర్చుకున్నా, నేను కూడా క్లారిటీ తీసుకున్నా. ఇంకా వాళ్ళేంది, వాళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి? ఇట్లా ఒక ఆయమ్మ చెప్తే నేను ఎందుకు వినాలి? ఒక ఇంటర్ ఫెయిల్ అయిన పాండ్ సార్ చెప్తే నేను ఎందుకు ఇది కావాలి? నేను ఇంకా కొత్తగా ఆలోచిస్తా, కొత్తగా ట్రై చేస్తా అనుకున్నా. కొత్తగా విత్తగా ట్రై చేయడానికి ఏం లేదు సార్, అప్లై అని చెప్పింది వినుకుంటూ వెళ్ళడం. సో ఆ విధంగా నేను వాళ్ళ మాటలు, వాళ్ళు కూడా చెప్తే నేను ఒకటి వినడం మూలంగా దాదాపు ఒక 3-4 నెలలు నాకు టీం రాలేదు. ఎవ్వరు, నా ఫ్రెండ్స్, నా బంధువులు, నా చుట్టాలు, నా రిలేటివ్స్ ఎవ్వరు రాలేదు సార్. నేను నేర్చుకున్న క్లారిటీ తీసుకున్న, ఇదే క్లారిటీ ఇప్పుడు చెప్తున్న క్లారిటీ చాలా మంది చెప్పిన. బట్ అప్పుడు ఇన్కమ్ లేదు కాబట్టి ఎవ్వరు కూడా రాలేరు. పైగా ఇంకేం మాట్లాడారంటే నీకైతే రాని, నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, బాగా ట్రైనింగ్ ఇచ్చారు నీకు మీటింగ్లల్లో, జనాలకు ఎలా చెప్పాలి, ఎవరికి ఎలా చెప్పాలని బాగా ట్రైనింగ్ ఇచ్చిర్రా, నువ్వు కొంచెం జర చదువుకున్నావు కాబట్టి ట్రైనింగ్ బాగా ఇచ్చిర్రు. సో నీకైతే రాని, అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు సార్. సో ఎవరు రాలే. కొంతమంది అన్నారు టికెట్లు కొనడం చూసినాం, రోడ్ మీద పడ్డం చూసినాం, నువ్వు ఇప్పుడే టికెట్ కొనుక్కొని వచ్చినవరా, రోడ్ మీద పడతామని చెప్పారు. కొంతమంది రకరకాలుగా ఫ్యామిలీ విషయాల, భార్య మెడల పుస్తల తాడు, ఇంటి వెనకాల ఆస్తులు, చాలా రకాలుగా మాట్లాడి సార్. ఇంకొంతమంది అయితే గుండె వలిపెట్టేట్టు మాట్లాడారు. సో సబ్బులు అమ్ముతున్నాం అంట కదా, ఇంతకు ముందు వేరే కంపెనీలు ఎక్కడ చేసిన సార్. ఏంది ఇదో మెసేజ్ చేస్తున్నారు, నాకు అర్థం కాలే. వినోద్ సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్. అది ఏఐ కంపెనీ అని రిక్వెస్ట్ అనేది వస్తుంది, అది ఊరికే వస్తుంది. ఏంటో అర్థం కాల నాకు కూడా.
మన జూమ్ సంబంధించిన ఏం కాదు. ఓకేనా? ఓకే సార్. ఓకే. కొత్తగా అప్డేట్ అయింది కదా, అది కొంచెం మనకు జూమ్ సంబంధించింది ఉంటది. ఓకే, ఏం కాదు. ఓకే. ఓకే సార్. ఓకేనా వినోద్ సార్, వాయిస్ క్లియరా? హలో క్లియర్ సార్. క్లియర్. సార్, క్లియర్ సార్. వాయిస్? క్లియర్. సో ఆ క్లియర్ సార్. విధంగా నేను సిస్టమ్ అర్థం చేసుకోకుండా, నేను బీపీ మేడం పాండ్ సార్ వాయిస్ వినకుండా, వాళ్ళు చెప్పింది వినకుండా, నాకు నచ్చిన వాళ్ళు వెళ్ళైతే అన్ని రిజెక్షన్ సార్, అన్ని రిజెక్షన్ వచ్చినాయి. సో కొంతమంది ఏం మాట్లాడుతారంటే, సైడ్ సబ్బుల సరుకుల కంపెనీలో జాయిన్ అయినామంట కదా, ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీలో మానేసి ఫోటోగ్రాఫ్కి వెళ్ళిన, ఫోటోగ్రాఫ్ ఇన్కమ్ సరిపోతలేదా, మళ్ళీ ఏదో సబ్బు సరుకుల కంపెనీలో జాయిన్ అయినామంట కదా, సబ్బులు అమ్ముతున్నావా, రోజు కూలి పడుతుందా, ఇట్లా రకరకాలుగా సార్, రకరకాలుగా ఇబ్బందులు పెట్టిరు. సో రకరకాలుగా మాట్లాడిరు. సో మాట్లాడిన ఈ సిస్టమ్, నేను మీటింగ్లకు అటెండ్ అవుతున్నా కాబట్టి, బీ మేడం పాండ్ సార్ మాటలు వినకపోయినా నేను సిస్టమ్ మీటింగ్లకు అటెండ్ అవుతున్నా కాబట్టి, ఫ్యూచర్ బాగుంది, నిలబడితే సక్సెస్ వస్తుంది, ఫ్యూచర్ బాగుంది, ఎవరు రాకపోయినా గెలవచ్చు అనే ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నా. కానీ వీళ్ళ మాటలు వింటలే, ఆయమ్మ మాటలు ఎందుకు వినాలి? ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఈగో వచ్చింది. సో ఆ ఈగో వల్ల దాదాపు ప్లాట్ఫామ్ ఎంత గొప్పదైనా, ఎంత పెద్ద ఫ్యూచర్ ఉందని తెలిసినా కానీ, ఆ జనాల వాయిస్, జనాల నుంచి వచ్చే రిజెక్షన్ కు ఖచ్చితంగా మన మైండ్ అప్సెట్ అవుతుంది సార్. అట్లాంటి టైంలో ఒక ధైర్యం ఇచ్చే లీడర్ కావాలి. నేనున్న పదనాడు, నీకు 1,00,000 కారు ఏ విధంగా ఇవ్వాలో నేను చూపిస్తా, నీకు 1,00,000 కారు పెట్టిపిస్తా, 100% నేను ఉన్నా అని చెప్పి ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి. సో ఆ విధంగా నేను ఇద్దరిని కొంచెం, నేను నా మైండ్ సెట్, నా తెలివితేటలు కొంచెం ఈగో వల్ల కొంచెం అలా మాటలు వినలేదు. అట్లా దాదాపు ఒక 4 నెలల తర్వాత ఎవరూ రాకపోయేసరికి 4 నెలలు ఓపిక పట్టాను. బట్ ఎవరూ రాకపోయేసరికి ఆగిపోదాం అనిపించింది సార్. ఆగిపోదాం అనిపించి, ప్లాట్ఫామ్ గొప్పదే, నీతి నిజాయితీ, డబ్బు వస్తుంది ఇక్కడ, కానీ బట్ టీం ఉంటేనే డబ్బు వస్తుంది, టీం లేకపోతే డబ్బు రాదు. సో టీం రావాలంటే టీం రావట్లేదు. మనం ఎంత క్లారిటీ ఇచ్చినాం, మీటింగ్ వెళ్తున్నాం, క్లారిటీ తీసుకుంటున్నాం, అదే క్లారిటీ ఇక్కడ వచ్చిస్తున్నాం, కానీ రావట్లేదు. సో టీం రాకపోతే డబ్బు లేదు. ప్లాట్ఫామ్ గొప్పదే, ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. ఇక నేను బిజినెస్ నా వల్ల కాదేమో, ప్రోడక్ట్ అయితే భూమి మీద ఉన్నంత కాలం వాడుకుంటా, కానీ బిజినెస్ నా వల్ల కాదని చెప్పి ఒక 4 నెలల తర్వాత నేను కంప్లీట్ గా బిజినెస్ అనేది స్టాప్ చేయడం జరిగింది సార్. సో అట్లాంటి టైంలో నాకు బీ మేడం పాండ్ సార్ ఫోన్ చేస్తున్నారని చెప్పి, రెగ్యులర్ గా మళ్ళీ మీటింగ్ రమ్మంటారు అని చెప్పి, ఇది ఒక నస ఎందుకు, ప్లాట్ఫామ్ గొప్పదే, వాళ్ళు ముందెళ్ళి సక్సెస్ అయ్యారు. సో నాకు టీం వస్తలేదు కాబట్టి నేను చేసే మిస్టేక్స్ నేను గమనించుకోవట్లేదు, టీం రావట్లేదు, అట్లా అనుకొని నేను మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేస్తారని చెప్పి బీబీ మేడం ఫోను, పాండ్ సార్ ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినా సార్. కంప్లీట్ గా ఒక 15-20 డేస్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినా. కానీ నేను చేసిన మంచి పని ఏంటంటే, స్టార్టింగ్ లో అలా ఒక 3-4 మీటింగ్లకు నేను హోమ్ మీటింగ్స్ పిలిచిన బీబీ మేడం పాండ్ సార్ని. కాబట్టి అది చూసి, నేను ఫోన్ ఎత్తవా బిడ్డ, నీ సంగతి ఏందో చూపిస్తాం, 100% గెలిపించేదాకా నేను వదిలిపెట్టామనుకున్నారు, డిసైడ్ అయ్యారు వాళ్ళు. కాబట్టి ఇంటికి వచ్చి పట్టుకున్నారు సార్. ఫోన్ బ్లాక్ లిస్ట్ పెడితే ఇంటికి వచ్చి పట్టుకొని ఏం జరిగిందని చెప్పాను, ఇట్లా టీం రావట్లేదు అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ ఇందులో కలెక్టర్ వచ్చినా అన్ని వాళ్ళ తెలివితేటలు అన్ని మూటగట్టి పక్కన పడేసి అప్లై చేయబట్టుకొని నడుస్తూనే సక్సెస్ ఉంది. ఇది మన తాత ముత్తాత నుంచి వచ్చే బిజినెస్ కాదు, మనం నేర్చుకోవాలి, అప్లైన్ ద్వారా నేర్చుకోవాలి, డౌన్ అని నేర్పియాలి. అప్లైన్ ద్వారా నేర్చుకోవాలి, డౌన్ లైన్ నేర్పియాలి. కాపీ పేస్ట్ బిజినెస్ సార్ ఇది. మనం ఇష్టం వచ్చినట్టుగా వేళ వెళ్తే సక్సెస్ లేదు ఇక్కడ అని చెప్పి ఒక 1/2 అవర్, ఒక 1 అవర్ నాతో క్లియర్ కట్ గా మాట్లాడడం జరిగింది సార్. అప్పటికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, బీబీ మేడం పాండ్ సార్ ఒకటే చెప్పారు సార్, సార్ గెలిచిన వాళ్ళు ఎంబడి తిరిగితే మనం గెలుస్తాం, 10 మంది తాగుబోతులు ఎంబడి తిరిగితే 11 తాగుబోతు మనమే తయారవుతాం, 10 మంది దొంగలు ఎంబడి తిరిగితే 11 దొంగ మనమే తయారవుతాం. సమాజంలో మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళే ఉన్నారు, నువ్వు ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు, ఫెయిలే వస్తుంది. మేము 10 మంది లక్షలు తీసుకునే లీడర్లు ఎంబడి తిరిగినాం కాబట్టి, ఇప్పుడు నాకు ఎలాంటి చదువు లేకపోయినా నేను 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నా. పాండ్ సార్ ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయినా కానీ, నేను ఇప్పుడు కొంతమంది సక్సెస్ అయిన లీడర్లు వెంబడి తిరిగినా కాబట్టి, నేను ఇప్పుడు దాదాపు నియర్ బై 2 lakhs దగ్గరలో ఉన్నా అని చెప్పడం జరిగింది. సో నీ ఫ్రెండ్స్, నీ బంధువులు, నీ చుట్టాలు, నీ రిలేటివ్స్ ఎవ్వరు రాకపోయినా పర్వాలేదు, మేమున్నాం పద, నువ్వు ఫోటోగ్రాఫ్ చేసుకో, నీకు నెలకు ఒక 2 మీటింగ్లు, ఎవరు వచ్చినా రాకపోయినా నెలకు ఒక 2 మీటింగ్లు రా, ఎవరైనా వస్తే తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాకు పరిచయం చేయి, మేము చూసుకుంటాం, నీకు 1,00,000 కార్యక్రమాలు మేము చూసుకుంటాం. డెఫినెట్ గా మాతో నడుస్తూ ఇప్పుడు ఒక 4 నెలలు కంప్లీట్ అయిపోయింది, ఇంక 8 నెలలు, ఒక 8 నెలలు మాకు టైం ఇవ్వు, జస్ట్ టైం పెట్టుబడి 8 నెలలు మాకు టైం ఇయ్యు, 8 నెలల ఖచ్చితంగా నీకు 1,00,000 ఎట్లా రాదో, కారు ఎట్లా రాదో మేము చూసుకుంటాం సార్ అని చెప్పారు. నువ్వు 1,00,000 కారు వచ్చినాక మాకు ఎలాంటి రూపాయి ఇయ్యకు, పాండ్ సార్కి నేను ఒక రూపాయి ఇస్తలే. ఇప్పుడు నేను కూడా దాదాపు ఒక ఆయమ్మగా 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నా బిజినెస్ లో, కానీ పాండ్ సార్కి రూపాయి ఇస్తలే, నన్ను నిలబెట్టండి కానీ ఇస్తలే. కానీ మన జీవితాలు చేంజ్ చేయడానికి అప్లయన్స్ మనం ఎంబడి తిరుగుతారు కాబట్టి, నీకు 1,00,000 కారు అయితే పెట్టిపోయినా మేము చూసుకుంటాం, నీకు 1,00,000 కారు కావాలి, నీకు జీవితం మారాలంటే మాతో పడరా
ఎవరు వచ్చినా రాకపోయినా, వచ్చిన వాళ్ళని తీసుకురా, రాను వదిలేసి, నీ ఫ్రెండ్స్, నీ బంధువులు, నీ చుట్టాలు ఎవరు రాకపోయినా కంప్లీట్ గా సక్సెస్ చేయించవలసిన బాధ్యత మేము తీసుకుంటాం సార్. లక్షాధికారిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 10 మంది గుర్తించే ఇన్స్పిరేషన్ లీడర్ గా తయారు చేస్తామని చెప్పడం జరిగింది సార్. సో నాకు అప్పుడు ఫీజులు ఎగిరిపోయినాయి. బ్లాక్ లిస్ట్ లో పెట్టినా కానీ ఇంటికి వచ్చి నేను గెలిపిస్తా అని మాట్లాడుతున్నా సార్. బయట ఎవరైనా మాట్లాడతారా సార్? మీ ఫ్యామిలీ, మీ రిలేషన్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మాట్లాడతారా? నీకు ₹1,00,000 50,000 ఈ రోజు ఒక 20,000 వస్తున్నాయి, నీకు ఒక 50,000 ఇప్పియాలని ఆలోచిస్తారా? ఇస్తారా సార్? ఎవరైనా ఒకసారి ఆలోచించండి జూమ్ లో ఉన్న వాళ్ళు. సో వెస్టీజ్ అప్లైన్ వస్తున్నాడు సార్ ఇంటికి. 10 సార్లు ఇంటికి తిరుగుతాడు కాబట్టి ఎగతాళిగా చూస్తున్నారు. నేను జాయిన్ అయితే ఈయనకేమో వచ్చి మిడుకుతుందేమో. ఎలా ఉంది సమాజం అంటే, నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కడు మాత్రం బాగుపడదు. సో అట్లాంటి సమాజంలో ఉన్నాం సార్. నేను కూడా అదే అందులోనే ఉన్నా కాబట్టి దాంట్లోకి బయటకు వచ్చిన. సో అట్లా వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగా నా ఫీజులు ఎగిరిపోయినాయి సార్. ఎక్కల లైఫ్ నాది, ఎక్కల లైఫ్. 17 సంవత్సరాలు 12 గంటలు డ్యూటీ చేస్తే 2 లక్షల అప్పుతో 2 వీలర్ బండి 2 సార్లు ఈఎంఐ కట్టలేక రోడ్డు మీద పడ్డా. ఫోటోగ్రాఫ్కి వస్తే వచ్చినప్పుడు వరద, రానప్పుడు బురద. సో జీవితమే చేంజ్ అవ్వని సిచ్యువేషన్ లో బయట ఉన్నాం. సో ఇక్కడ వచ్చి ఒక దేవునిలాగా, మనకు దేవునిలాగా, దేవతల్లాగా వచ్చి నీ లైఫ్ చేంజ్ చేస్తాం అని మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి సార్. సో ఆ విధంగా అప్పుడే నేను సార్ వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నేను 1 year మీతో పాటు జర్నీ చేయడానికి రెడీ. ఇన్ని రోజులు వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు అని చెప్పి నేను ఆగిపోయినా. బట్ ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదు. 100% మీరు చెప్పింది వింటా. ఏం చేయమంటారో చేయండి. ఎవరు రాకపోయినా నేను మీటింగ్లకు ఆపనిగా. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇంట్లో అప్లైన్ చిన్నోడా, పెద్దోడా, చదువుకున్నాడా, చదువుకోలేడా, తెలివి ఉందా, తెలివి లేదా, ఏం అవసరం లేదు. అప్లైన్ చేయి పట్టుకొని గుడ్డిగా అప్లైన్ నమ్మి బిజినెస్ టేకప్ చేస్తే చాలు. అప్లైన్ చెప్పింది వినుకుంటూ, అప్లైన్ మాట వినుకుంటూ జర్నీ చేస్తే 100% సక్సెస్ఫుల్ లీడర్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో. సో అది విషయం నాకు అర్థమైపోయి అక్కడ నేను ప్రామిస్ చేయడం జరిగింది సార్. ఏమన్నా కానీ నాకు 1,00,000 కావాలి, కారు కావాలి. నా లైఫ్ బయట లేదుగా. ఏమన్నా కానీ ఇందులో నాకు లైఫ్ ఉందంటున్నారు, మీరు నాకు సపోర్ట్ చేస్తామంటారు, ఒక ధైర్యం ఇస్తారు కాబట్టి 100% నేను చేస్తా. ఏం చేయాలో చెప్పండి అని చెప్పిన. అక్కడ వాళ్ళకి ప్రామిస్ చేసి ఎవరు వచ్చినా రాకపోయినా 100% మీతో పాటు నేను జర్నీ చేస్తా మేడం, జర్నీ చేస్తా సార్ అని చెప్పి ప్రామిస్ చేసిన. సో వాళ్ళు చెప్పిన ఒక 4 పాయింట్స్ సార్, మీ అందరికి చెప్తున్నా, జూమ్ లో ఉన్న వాళ్ళకు దాదాపు 800+ ఉన్నారు, మీ అందరికి నేను చెప్తున్నా. సో వాళ్ళు చెప్పిన ఒక 4 పాయింట్లు నాకు ఏంటంటే, ఏం లేదు సార్, ఒక 1 year మేము ఏం చెప్తే గది విను, నెలకు ఒక 2 మీటింగ్లు రా, ఎవరన్నా వస్తే తీసుకురా, ఎవరు రాకపోతే నువ్వు రా అని చెప్పి ఓకే వస్తా అని చెప్పిన. ఇంకొక 4 పాయింట్లు చెప్పిన. 4 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా దొరికితే అట్లా జనాలకు చెప్తే వినరు. సబ్బు రుద్దుకో, నేను రుద్దుకున్నా నువ్వు కూడా రుద్దుకో, నీకు 1,00,000 వస్తుంది, కారు వస్తుంటే వినరు. నో. సో చెప్పే విధానం మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి. జాబ్ మైండ్ సెట్కి వెళ్ళి బిజినెస్ మైండ్ సెట్కి రావాలి మన ఆలోచన. సో అట్లొచ్చి ఎవ్రీడే మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ 5 o'clock ప్రొడక్ట్ న్యాలెడ్జ్ జూమ్ మీటింగ్స్ అవుతుంటాయి. రెగ్యులర్ గా నువ్వు జూమ్ లోకి రావాలి, ప్రొడక్ట్ న్యాలెడ్జ్ తీసుకోవాలి. సో దాంతో పాటు సాయంత్రం 8 o'clock సక్సెస్ అయిన లీడర్స్ టెస్ట్ మోన్స్ వస్తాయి. ఆ జూమ్ లోకి రావాలి, టెస్ట్ మోన్స్ తినాలి. ఎవరెవరు ఎంత గొప్ప గొప్ప లీడర్స్ సక్సెస్, ఎంత ప్రొఫెషనల్స్ బిజినెస్ లోకి వస్తున్నారని నువ్వు నేర్చుకోవాలి. సో ఆ విధంగా జూమ్ సెక్షన్ కి రావాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరు వచ్చినా రాకపోయినా డిఎల్సిప్ మీటింగ్ నెలకు ఒక 2 మీటింగ్లు అటెండ్ అవ్వాలి, ఎవరు వచ్చినా రాకపోయినా. ఓకే, 2 పాయింట్. మూడో పాయింట్ ఏం చెప్పినంటే, నెలకు ఒక్క సెమినార్, దగ్గర దూరం అని చూడకుండా నెలకు ఒక సెమినార్ రావాలి. సెమినార్ అంటే ఒక 500, ఒక 1000, 1500, 2000 మందితో మీటింగ్లు అవుతుంటాయి, ఫంక్షనాలు అవుతుంటాయి. నెలకు ఒక సెమినార్ రావాలి. సెమినార్కి ఎందుకు రావాలంటే, ఈ డిఎల్సి మీటింగ్ ఇవి అంటే చిన్న చిన్న లీడర్స్, చిన్న అంటే దాదాపు ఒక 1,00,000, 2,00,000 ఇంతవరకే ఆ లోకల్ లీడర్స్ ఇంతవరకే చూస్తారు. కానీ సెమినార్కి వస్తే కొన్ని 100 మంది లీడర్లను చూస్తారు. బిజినెస్ మ్యాన్స్ ఎలా వస్తున్నారు మన సిస్టానికి, గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ఎలా వస్తున్నారు, 10,20,000 తీసుకునేటోళ్ళే వెస్టేజ్ సిస్టాన్ని బిలీవ్ చేయలేకపోతే, గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి వెస్టేజ్ యొక్క ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ ఆలోచించి గవర్నమెంట్ జాబులు పక్కన పెట్టి ఎందుకు వస్తున్నారు? ఈ రోజుల్లో చాలా మంది గవర్నమెంట్ జాబ్ అంటే పెద్ద కిరీటం లాగా ఫీల్ అవుతున్నారు సార్. అంటే జాబ్ తప్పని కాదు, సో అందులో లైఫ్ లేక గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ ఇన్కమ్ సోర్స్ గా వేరే వేరే బిజినెస్ చేసుకుంటున్నారు సార్. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడుతున్నారు. సెకండ్ సాటర్డే సండే వచ్చిందంటే వెంచర్ల చుట్టూ తిరుగుతున్నారు. జాబ్ లో లైఫ్ లేదని చెప్పి అట్లాంటి అంత గొప్ప గవర్నమెంట్ జాబ్ ను కూడా రిజైన్ చేసి ఫుల్ టైం వెస్టేజ్ ఎందుకు వస్తున్నారు, జాబ్ రిజైన్ చేసి ఎందుకు వస్తున్నారు? ఇట్లాంటి వాళ్ళని కనబడతారు. బయట 3-4 లక్షలు తీసుకున్న బిజినెస్ మ్యాన్స్ ని కనబడతారు, హౌస్ వైఫ్ కనబడతారు, ఒక రైతు ఎలా సక్సెస్ అయ్యాడో నీకు కనబడతాడు, స్టూడెంట్స్ ఎలా సక్సెస్ అయ్యారో నీకు కనబడతారు. అట్లా నువ్వు సెమినార్స్ అటెండ్ అవ్వాలి. దాంతో పాటు ఒక 3 నెలలకు, ఒక 6 నెలలకు ఒక బూట్ క్యాంప్ అని వస్తుంది, ఆ బూట్ క్యాంప్ కూడా అటెండ్ గా. ఈ 4 పాయింట్లు సార్, మాకు 1 year టైం ఇచ్చి 4 పాయింట్లు మేము ఏం చెప్తా తూచ తప్పకుండా వాటి నీకు 1,00,000 కార్యక్రమాలు రాదు మేము చూసుకోవడం అని చెప్పి సార్.
సో అక్కడ వాళ్ళకి సరెండర్ అయ్యి ప్రామిస్ చేసి ఖచ్చితంగా డెఫినెట్ గా ఎవరు వచ్చినా రాకపోయినా మీతో నేను జర్నీ చేస్తా, ఖచ్చితంగా గెలవాలి అంతే. నాకు బయట లైఫ్ లేదు, ఇందులో లైఫ్ ఉందని చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మి నేను జర్నీ చేస్తా 100%. ఇక్కడ నుంచి ఆ ఈగో ఉంటే ఆ ఈగో మొత్తం పక్కన పెట్టి మీరే నా దైవంగా భావిస్తూ ఖచ్చితంగా మీరు ఏం చెప్తారు ఇంకోటి నేను జర్నీ చేస్తానని చెప్పి అక్కడ నుంచి నేను మోర్ మీటింగ్స్ సార్. నేను చేసిన పని ఒకటి మోర్ మీటింగ్స్. సిస్టమ్ ను తెలుసుకున్నా, సిస్టమ్ నేర్చుకున్నా, అప్లైన్ యొక్క వాల్యూ తెలుసుకున్నా, అప్లైన్ ఎలా తీయాలి, మెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏం నేర్చుకోవాలి, టీంకి ఏం నేర్పియాలి, 7 స్టెప్స్ అంటే ఏంటి, 7 బ్లెండర్స్ అంటే ఏంటి, అట్లా సిస్టమ్ నేర్చుకుంటూ మోర్ మీటింగ్స్ అటెండ్ అవుతూ నేను దాదాపు బీబీ మేడం స్పాన్సర్ తో జర్నీ చేసే టైంలో 6 మంత్స్ తర్వాత ఇందులో మొదటి లెవెల్ ఉంటది. ఆ మొదటి లెవెల్ బ్రాంచ్ డైరెక్టర్ సార్. నాకు 6 నెలలు టైం పట్టింది బ్రాంచ్ డైరెక్టర్ కావడానికి. సో ఇందులో నా వరకు నేను వాడుకున్నప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి ఇన్కమ్ 30 రూపాయలు సార్. సో ఆ తర్వాత 120, 330, 420 అట్లా చిన్న చిన్న ఇన్కమ్ 5-6 నెలలు వచ్చింది. 6 నెలల తర్వాత నేను ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అవ్వడం మూలంగా ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు, రిలేటివ్స్ ఎవ్వరు రాలేదు సార్. పాండు సార్ ఎప్పుడు ఏ సెమినార్ అయినా ఏ టీఎల్సీ మీటింగ్ అయినా పాండు సార్ ఒక మాట అంటాడు, మీ అందరికి తెలిసిందే, చుట్టాలు సున్నం పెడతారు, బయట వాళ్ళు అన్నం పెడతారు. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా ఇండస్ట్రీలో మన వాళ్ళు ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ లో మనతో రారు, వస్తారు బట్ స్టార్టింగ్ లో రారు. సో అట్లా ఎవ్వరు రాకపోయినా 6 నెలల తర్వాత అన్యోన్ పర్సన్, ఎవరో నాకు తెలియని పర్సన్ ని సార్ని పరిచయం చేసుకొని మీటింగ్ లో కూర్చోబెట్టుకోవడం మూలంగా చిన్నగా టీం స్టార్ట్ అయ్యి 6 నెలల తర్వాత నేను బ్రాంచ్ డైరెక్టర్ కావడం జరిగింది. బ్రాంచ్ డైరెక్టర్ 6 నెలల తర్వాత 3,990 రూపాయలు చెక్ తీసుకున్నా సార్. జూమ్ లో ఉన్న కొత్త వాళ్ళందరూ గమనించండి సార్. 6 నెలల తర్వాత బ్రాంచ్ డైరెక్ట్ కంప్లీట్ చేసుకొని 3,990 రూపాయలు చెక్ తీసుకున్నాం. మీరు కొత్త వాళ్ళు అనుకుంటున్నారు 6 నెలలకు 3,000 వచ్చిందా 4,000 వచ్చిందా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి సార్ ఈ పాయింట్. 6 నెలలు నాకు టైం పట్టింది, కానీ ఇప్పుడు నా అండర్ లో 2 నెలలకు 3 నెలలకే 10,000, 12,000, 14,000 చెక్కులు తీసుకుంటున్నారు సార్. సో చాలా హ్యాపీ. ఇప్పుడు ఇంకా చాలా ఈజీ అయింది. సో నాకు 6 నెలలు టైం పట్టింది. సో అట్లా 6 నెలల తర్వాత 3,990 రూపాయలు ఎప్పుడైతే వచ్చిందో, ఇది కాదు నేను వచ్చింది 1,00,000 కొట్టాలి, కారు పెట్టాలి, నా పిల్లల ఫ్యూచర్ మార్చాలి అంతే. నా ఫ్యామిలీ మీద గోల్ తో వచ్చిన. అంతకుముందు ఏంటంటే లీడర్లు మాట్లాడే వాయిస్, ఆ సార్ మాట్లాడి బాగుంది, ఈ సార్ బాగా మాట్లాడి, ఆ సార్ బాగా మాట్లాడి, ఆ మేడం బాగా మాట్లాడి, ఇట్లా లీడర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నా. లీడర్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే బిజినెస్ నిలబడలేం సార్. పర్పస్ ఉండాలి, గోల్ పర్ఫెక్ట్ ఉండాలి. పర్పస్ ఎందు గురించి బిజినెస్ కి వచ్చినాం, ఏం సాధించాలి వెస్టేజ్ ద్వారా, ఏం సాధించాలని వెస్టేజ్ టేకప్ చేస్తున్నావు, వెస్టేజ్ లో నీకు ఏం కళలు ఉన్నాయి, ఏం డ్రీమ్స్ ఉన్నాయి, నువ్వు దేని గురించి వెస్టేజ్ కి వచ్చినావు, ఏం సాధించాలని వెస్టేజ్ కి వచ్చినావు, అవి బలంగా ఉంటే మాత్రం 100% సక్సెస్. 100% సక్సెస్. డ్రీమ్స్ అండ్ గోల్స్ బలంగా ఉన్న మాత్రమే డైరెక్ట్ సెల్ సక్సెస్ అవుతున్నారు. నిన్న రవికాంత్ సార్ కూడా వండర్ఫుల్, ఆ వార్డు వండర్ఫుల్ సార్. సో అట్లా డ్రీమ్స్ ఆ బలంగా పెట్టుకుంటే మాత్రం ఇలా సక్సెస్ అవుతున్నాం. కాబట్టి నేను వచ్చింది కూడా 1,00,000, ఈ 4,000 గురించి కాదు. 1,00,000 కొట్టాలి, కారు పెట్టాలి. ఫస్ట్ చిన్న చిన్న గోల్స్ అచీవ్మెంట్ చేయాలి. కాబట్టి 1,00,000 కార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందున్న ఆప్షన్ అది. 1,00,000 కార్ ఖచ్చితంగా కొడతాను నమ్మకం వచ్చింది. ఆ విధంగా వచ్చిన టీంతో ఇంకొంచెం జర్నీ చేసే టైంలో నెక్స్ట్ మంత్ 7,270 అయింది, 3 నెలల 9,870 అయింది, 4 నెలల 22,000 వచ్చింది సార్. ఎప్పుడైతే 22,000 చెక్ వచ్చిందో అప్పటి వరకు నేను మోర్ మీటింగ్స్, డిఎల్సి మీటింగ్స్, సెమినార్స్, బూట్ క్యాంప్స్ అటెండ్ అయినా. కాబట్టి 22,000 చెక్ వచ్చినప్పుడు 3 జనరేషన్ ఫ్యూచర్ గుర్తుకొచ్చింది సార్. ఎందుకు గుర్తుకొచ్చింది సార్ అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఎప్పుడు ఉంటున్నాం, ఎప్పుడు ఊడుతున్నామో తెలియదు సార్. సమాజంలో అట్లా ఉన్నాం. పొద్దున వెళ్ళిన మనిషిని సాయంత్రం వరకు క్షేమంగా ఇంటికి వస్తామన్న నమ్మకం లేదు సార్. మనం ఎంత పర్ఫెక్ట్ రోడ్ల మీద వెళ్ళినా అవతలోడు పర్ఫెక్ట్ రాకపోతే అంతే కథ. మీ అందరు తెలిసిన విషయమే. ఎప్పుడు ఏ హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, బయటకు వెళ్ళిన క్షేమంగా ఇంటికి వస్తున్నామా రావట్లేదు తెలియదు. మన జీవితాలు మన చేతుల్లో లేవు సార్. అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి జూమ్ లో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాం సార్, మస్తుగా చూసిన మన ఆలోచన పక్కన పెట్టి మీ అప్లైన్ తో జర్నీ చేయండి ఒక 1 year. సో అట్లా నాకు అర్థమై సమాజంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉడతామో తెలియదు, కానీ ఈ ప్లాట్ఫామ్ ని, వచ్చిన టీం ని బలంగా పట్టుకొని, వచ్చిన టీమ్ తో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఒక 3 to 5 years, ఒక 3 నుంచి 5 సంవత్సరాలు ఈ బిజినెస్ ని టేకప్ చేస్తే 100% బిలీవ్ చేసి పార్ట్ టైం కాదు, హార్ట్ఫుల్ గా ఫుల్ టైం టేకప్ చేస్తే, ప్రాణం పెట్టి పని చేస్తే, ఒక 3 to 5 years ప్రాణం వేస్తే పిల్లల జీవితం మారుతుంది. నేనున్నా లేకపోయినా, వర్క్ చేసినా చేయకపోయినా ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. నేను లేకపోయినా నా నామినికి వస్తుంది, నా నామిని లేకపోయినా నా కొడుకు ఉన్నంత కాలం ఒక రాణిలాగా రాజులాగా బతికే అవకాశం ఓన్లీ 1 డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే, అందులో వెస్టేజ్ లో మాత్రమే సార్. ఇది నాకు అర్థమైపోయి 22,000 చెక్ ఎప్పుడైతే వచ్చిందో 2 పడవల మీద అడిగేస్తే నడవదు. ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ పట్టుకోవాలి, బలంగా బిలీవ్ చేయాలి, బలంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రాణం పెట్టి పని చేయాలి. ఒక రోజు టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి రాదు, గంట టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి
ప్రాణంగా పనిచేసే బిజినెస్, కమిట్మెంట్ గా పనిచేసే బిజినెస్ నాకు అర్థమైపోయింది. 22,000 చెక్ వచ్చినప్పుడు కంప్లీట్ గా నా ఫోటోగ్రఫీ మొత్తం పక్కన పెట్టి ఫుల్ టైం టేకప్ చేసిన 22,000 చెక్ వచ్చినప్పుడు. 22,000 చెక్ వచ్చినప్పుడు ఫుల్ టైం టేకప్ చేస్తే 22, 26 అయింది, 28 అయింది, 32, 36, 38, 48, 42, 46, 66, 80, 79, 93, 1,28, 1,33, 1,42, 1,66, 1,52, 1,39, హైయెస్ట్ ఇన్కమ్ 2,03,119 రూపాయలు తీసుకున్నా సార్. ఎగ్జాక్ట్లీ నేను అసలు ఊహించలేదు ఈ ఇన్కమ్ నాదే అని చెప్పి. ఎవ్రీ మంత్ నాకు 10వ తారీఖు వచ్చినప్పుడు నేను ఒకటికి 5 సార్లు చెక్ చేసుకుంటా సార్. నిజంగానైనా నాకే పడుతుందా ఇది? నిజంగానా ఇది నేనే సంపాదిస్తున్నా లేకపోతే మన నాకు కలబడుతుందా? పడుకున్నా ఇట్లా వెస్టేజ్ లేదు, వెస్టేజ్ అనే కంపెనీలో జాయిన్ అయినా ఇట్లా ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది అట్లా మన కలగంటున్నానా ఏందని చెప్పి ఒక్కటికి రియల్ గా చెప్తున్నా సార్. నాకు వచ్చిన బోనస్ ని దాదాపు ఒక 5 సార్లు చెక్ చేసుకుంటా, నాదేనా కాదా. సో అట్లాంటి వ్యక్తులం సార్. వెస్టేజ్ లేకపోతే జీరో సార్. ఈ రోజు మళ్ళీ సార్ అంటే చాలా మందికి తెలుసు, చాలా మంది నాకు తెలియకపోయినా నేను తెలుసు. బట్ పవర్, వెస్టీజ్ అప్లయన్స్ పవర్ సార్, పవర్ ఉంది. వెస్టీజ్ లో దమ్ముంది, నాది కాదు. సో ఆ సిస్టమ్ ఈ రోజు మీ ముందుకు వచ్చింది. ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నెలకి 50,000 సంపాదిస్తే కూడా ఎప్పుడు అనుకోలేదు. భూమి మీద నా ఊపిరి ఉన్నంత కాలం అనుకోలేదు ఎప్పుడు కూడా. కానీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, నా అప్లయన్స్ నాకు అవకాశం ఇచ్చారు, నా డౌన్ లైన్స్ నాకు అవకాశం ఇచ్చారు. సో అదే అవకాశం ఈ రోజు కొత్త వాళ్ళు ఉన్నారు, మీకు వచ్చింది, మీ దగ్గర దాకా వచ్చింది. 3 సంవత్సరాల కింద ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. బట్ నేను ఒక 5-6 నెలలు బిలీవ్ చేయలేదు. ఒక 2.5 సంవత్సరాలు సార్ ఈ ప్లాట్ఫామ్ నేను బిలీవ్ చేసి, ఈ 2.5 సంవత్సరాలలో నేను వెస్టేజ్ ద్వారా తీసుకున్న టోటల్ ఇన్కమ్ 32 లక్షల రూపాయలు సార్. 32 లక్షల రూపాయలు తీసుకుని ఇప్పటివరకు ఈ 2.5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు టైము, బాసు, టార్గెట్ ఏది లేదు సార్. టీం తీసుకున్నా, టీమ్ తో కలిసి పనిచేస్తున్నా, ఎంత మందిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అంత సక్సెస్ ఉందని తెలుసుకున్నా, వాళ్ళ గురించి నేను పనిచేస్తున్నా. సో ఈ 32 లక్షలు తీసుకుంటూ మరి ఏం చేసినావు, ఏం సాధించినావు ఇప్పటి వరకు అనుకుంటే, ఈ 32 లక్షలల్లో ఇప్పటి వరకు ఏదైతే 17 సంవత్సరాలు నేను కంపెనీలో పనిచేస్తే 2 లక్షల అప్పుతో 2 వీలర్ బండి 2 సార్లు ఈఎంఐ కట్టలేని పరిస్థితి నుంచి జస్ట్ 2.5 సంవత్సరాల్లో ఆగస్టు 15వ తారీఖు, రేపు ఆగస్టు వస్తే 1 ఇయర్ అయితే సార్, ఆగస్టు 15వ తారీఖు 15 లక్షల టాటా నెక్సాన్ సన్ రూఫ్ కారు కూడా తీసుకోవడం జరిగింది. ఈ బిజినెస్ లేకపోతే కారు కాదు సార్, సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనే స్తోమత నాది కాదు. 1,00,000, 2 లక్షలు పెడితే కారు వస్తుంది ఈ రోజుల్లో, మీ అందరూ తెలుసు. కానీ ఆ స్తోమత కూడా నాకు లేదు. 2 వీలర్ బండి 2 సార్లు ఈఎంఐ కట్టలేకపోతే సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని డీజిల్ పెట్రోల్ ఎడుకలు వస్తాం సార్. సెకండ్ హ్యాండ్ కారు కూడా కొంటాను ఆలోచన లేదు భూమి మీద ఉన్నాను ఈ రోజులు. బట్ గౌతమ్ బాల్ సార్ నెరవేర్చిండు. గౌతమ్ బాల్ సార్ ఇస్తున్నాడు ఇక్కడ. కళలు లేని డ్రీమ్స్ కూడా నెరవేరుస్తున్నాడు సార్ అందరికి. 15 లక్షల కారు తీసుకున్న 5 తరాల అప్పు. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి పైన ఇన్కమ్ తీసుకుంటారు సార్ వెస్టేజ్ లో. సో ఈ నేను 1,50,000 పైన ఇన్కమ్ తీసుకోవడం కంటే అవుతున్నా నేను 94 మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు. దాంట్లో ఒక 2,000 నుంచి 74,000 తీసుకునే వాళ్ళు 94 మంది ఉన్నారు నా అంటారు. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటే అప్పుడప్పుడు నాకు ఇక్కడ గుచ్చుకుంటుంది. అదేంటంటే నేను 2 లక్షలకు రీచ్ అయినా కానీ నా టీం 1,00,000 కూడా రీచ్ అవ్వలేదు. సో చాలా నాకు అదొకటి గిల్టీగా అనిపిస్తుంది. డెఫినెట్ గా సార్ ఈ డిసెంబర్ వరకు ఇప్పుడు 94 మంది ఉన్నారు. ఈ డిసెంబర్ వరకు 150 మంది లీడర్లు చేయాలి. దాంట్లో ఖచ్చితంగా ఒక 10 మందిని ఖచ్చితంగా 1,00,000 పైన తీసుకునే లీడర్లను తయారు చేయాలి. ఆ 10 మందికి 10 కార్లు, నా టీంలో కూడా ఒక 10 కార్లు ఉన్నాయి అని చెప్పుకునేటట్టు నేను కూడా ఒక 10 కార్లు ఉండాలి, 1,00,000 పైన తీసుకునేటట్లు 10 మందిని తయారు చేయాలని చెప్పి గోల్తో నేను పనిచేస్తున్నా. సో నన్ను నమ్మి వచ్చారు చాలా మంది బిజినెస్ మ్యాన్స్ వచ్చారు ఇక్కడ. సోమ్ సార్ అని చెప్పి ఫోటోగ్రాఫర్ ఒకప్పుడు చాలా నెగిటివ్ సార్. దాదాపు ఒక 5-6 నెలల తర్వాత ఇద్దరికి ఒకటేసారి ప్లాట్ఫామ్ పరిచయం అయింది. కానీ ఒక 5-6 నెలల తర్వాత సార్ వచ్చిండు. సార్ ఎప్పుడు నేను మీటింగ్ పోతున్నాను చెప్పలేదు, ఎందుకంటే నెగిటివ్ ఎక్కువ, తిట్టిండు నన్ను చాలా సార్లు. సో అట్లా 5-6 నెలల తర్వాత వచ్చి క్లారిటీ తీసుకొని ఇప్పుడు నిలబడితే సార్ కూడా హైయెస్ట్ గా 67,000 రూపాయలు తీసుకుంటున్నాడు. సార్ తీసుకోవడంగా సార్ అండర్ లో దాదాపు ఒక 20-25 మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాడు. అదే విధంగా పావని మేడం, మల్కాజ్గిరి ఆశా వర్కర్ మేడం. సో ఒకప్పుడు పట్టించుకోలేదు, బట్ మేడం వచ్చి ఇప్పుడు 1.5 ఇయర్ పైన అవుతుంది. ఆశా వర్కర్ జాబ్ చేసుకుంటూ 7 సంవత్సరాలు ఆశా వర్కర్ చేస్తే 9,800 ఇక్కడ 1.5 ఇయర్ సిస్టమ్ ఏందో తెలుసుకొని సిస్టమ్ మీద క్లారిటీ తీసుకొని నిలబడితే హైయెస్ట్ గా 45,000 ఇన్కమ్ తీసుకుంటుంది. ఆ మేడం అండర్ లో కూడా దాదాపు ఒక 30 మంది పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆ మేడం ద్వారా యాకాయ్ సార్ రైల్వే రిటైర్మెంట్ ఉద్యోగి యాకాయ్ సార్ వచ్చిండు. యాకాయ్ సార్ ఖాళీ ఇంట్లో
చాలా మందికి మనం మంచి చేయాలని చెప్పి ఇంట్లోకి బయట తీసుకొస్తే సార్ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యిండు. సో ఇప్పుడు ప్రజెంట్ వెస్టేజ్ టేకప్ చేస్తున్నాడు సార్. దాదాపు 43,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటూ కార్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ సార్ ద్వారా రియల్ ఎస్టేట్ బాలరాజ్ సార్ కూడా రావడం జరిగింది. ఒకప్పుడు సార్ కూడా పట్టించుకోడు, ఒక ప్లాట్ అమ్మితే 80,000 వస్తాయి అన్నాడు, 1,00,000 వస్తాయి అన్నాడు, రెంట్లు వస్తాయి అన్నాడు, చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయని చెప్పిండు. బట్ ఒక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ సార్ అని చెప్పి ఫస్ట్ ఆరోగ్య పరంగా కనెక్ట్ చేసిన సార్ని బలవంతంగా ఒక మీటింగ్ కూర్చొని పెడితే దీని పవర్ ఏందో తెలుసుకున్నాడు. చాలా మందికి మంచి చేయవచ్చు, నాకు దేవుడు ఇచ్చిన కాడ నేను బాగానే ఉన్నా, కాకపోతే చాలా మందికి మంచి చేయవచ్చు అని చెప్పి సార్ బిజినెస్ టేకప్ చేస్తే వచ్చిన ఇప్పుడు 1 year లో దాదాపు హైయెస్ట్ ఇప్పుడు చెప్పింది అది, నా టీంలో హైయెస్ట్ ఇన్కమ్ సార్దే. 74,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు అన్ని బిజినెస్ చేసుకుంటూ పార్ట్ టైమ్ గా. సో అదే విధంగా ఇంకో లైన్ వచ్చేసరికి భారతీరాజ్, వీళ్ళైతే నేను ఐడి చేసిన రెండో రోజుకి ఐడి చేసిన సార్, పట్టించుకోలేరు. భారతి మేడం స్కూల్ టీచర్, రాజ్ సార్ ఒకటే కంపెనీ మేమిద్దరం వర్క్ చేసింది. మేము ఇంట్లో ఫ్యామిలీతో తక్కువ, కంపెనీలో మేమిద్దరం ఎక్కువ, జాన్ జిగ్రీ అన్నమాట మేమిద్దరం. సో ఆ విధంగా నా ఫ్రెండే కదా అని చెప్పి ఐడి చేసి పెట్టినా, బట్ రాలేరు. ఇట్లాంటి వేస్ట్ నాకే రాజ్ సార్ సలహాలు ఇచ్చారు. మీ ఊర్లో మెయిన్ రోడ్ కు ప్లేస్ ఉంది కదా, అక్కడ టీ షాప్ అనేది ఏదైనా పెట్టుకో, ఇవన్నీ వేస్ట్ మామ, ఇవన్నీ వేస్ట్, వద్దు, అనవసరంగా పెళ్ళిన ముందు పిల్లలు చేపు, టైం వేస్ట్ అంట, చాలా మంది అదే అన్నారు, నువ్వు కూడా పోకు అని చెప్పి ఎన్నో సార్ పాపం తెలియక అన్నాడు. కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీటింగ్కి వెళ్ళింది నేను, తెలుసుకుంది నేను, నిలబడవలసింది నేను, గెలవలసింది నేను, నా పిల్లల గురించి పట్టుకొని పోరాటం చేయవలసింది నేను. సో అది నేను డిసైడ్ అయినా కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా నేను ఆగకుండా ఒక 42,000 చెక్ వచ్చినప్పుడు భారతి రాజ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ వచ్చి భారతి రాజ్ మేడం బలవంతం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే క్లారిటీ తీసుకున్నారు. క్లారిటీ తీసుకొని ఇప్పుడు స్కూల్లో 12 సంవత్సరాలు పనిచేస్తే 10,000, ఇక్కడ జస్ట్ ఒక పార్ట్ టైం 4 నెలలు టేకప్ చేస్తే 18,000 చెక్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ నా పిల్లల ఫ్యూచర్ ఉంది, వాళ్ళకి 2 ఆడపిల్లలు, నా పిల్లల ఫ్యూచర్ ఉందని చెప్పి గమనించి ఫుల్ టైం స్కూల్ రిజైన్ చేసి ఫుల్ టైం టేకప్ చేసి ఇప్పుడు 1 year లో స్టార్ డైరెక్టర్ 45,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ తన అండర్ లో ఒక దాదాపు 20 మంది పైన చెక్కులు ఇప్పిస్తున్నారు సార్. సో అదే విధంగా ఇంకొక లైన్ వచ్చేసరికి ఏసుల్ సార్ అని చెప్పి మన మెదక్ సైడే. సో అబ్బాయి ఏంటంటే డెలివరీ బాయ్ గా చేస్తున్నప్పుడు మేమందరం కంపెనీలోనే సార్, రాజు గాని ఏసుల్ సార్ గాని కంపెనీలో పరిచయం మేము. సో ఆ విధంగా ఆ పిల్లగాని పరిస్థితి తెలుసు, ఊళ్ళో ఇల్లు లేదు, సో లైఫ్ చేంజ్ కాలేదు, ఇక్కడ తీసుకొచ్చి లైఫ్ చేంజ్ చేద్దామంటే 3 నెలలు బ్లాక్ లిస్ట్ పెట్టిన నంబర్. సో అయినప్పటికీ ఇంటికి వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి బలవంతంగా మీటింగ్ లో పడిస్తే దీని యొక్క క్లారిటీ ఫ్యూచర్ గమనించి ఇప్పుడు డెలివరీ బాయ్ గా స్టార్ డైరెక్టర్ గా హైయెస్ట్ ఇన్కమ్ 47,000 రూపాయలు తీసుకుంటూ తన అండర్ కూడా దాదాపు ఒక 20 మంది పైన చెక్కులు ఇప్పిస్తున్నారు సార్. అలాగే ఇప్పుడు హోస్టింగ్ చేస్తున్న వినోద్ సార్, చాలా మంచి లీడర్స్ వచ్చారు ఏసుల్ సార్ డౌన్ లైన్ లో. సో ఆ విధంగా ఇంకొక లైన్ వస్తారు బోయిన్ రాజ్ సార్ అని చెప్పి నాతో పాటు 1 year 2 year జర్నీ చేస్తున్నాడు. పాపం సార్ కు ఇప్పుడు సక్సెస్ అంత పెద్ద టీం లేదు, కానీ చాలా ఇందులో నిలబడితే సక్సెస్ ఉంది. అది గుడ్డిగా నమ్మిండు సోమ్ సార్ కానీ బోయిన్ రాజ్ సార్ కానీ, గుడ్డిగా నమ్మిరు, నిలబడితే సక్సెస్ ఉంది 100%. అప్లైన్ ఏం చెప్తే కదా ఇంటే 100% సక్సెస్ ఉంది. కొంతమంది 1 year సక్సెస్ రావచ్చు, కొంతమంది 2 years రావచ్చు, కొంతమంది 3 years కూడా రావచ్చు. జీరో నాలెడ్జ్ పర్సన్ అయినా సరే 3 years 1,00,000 కొట్టవలసిందే ఖచ్చితంగా. జీరో నాలెడ్జ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నా, 3 years కైనా సరే 1,00,000 కొట్టవలసిందే, ఇక్కడ ఖచ్చితంగా రావాల్సిందే. సో అది గుడ్డిగా నమ్మిరలు. అట్లా 2 years నుంచి జర్నీ చేస్తున్నట్టు రాజ్ సార్ ఇప్పుడిప్పుడే ఆ ఓపిక కోరిక తీరకు భగవంతుడు పట్టు వీరికని విక్రమార్కునిలాగా నిలబడ్డవరు నాయన, ఇక తీసుకొని సక్సెస్ అని ఇప్పుడిప్పుడే కొంచెం టీం ఇస్తున్నాడు. సో హైయెస్ట్ గా 9,000 తీసుకున్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు మొండిగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు మంచి టీం వస్తుంది. విత్ ఇన్ షార్ట్ టైం లో కూడా మంచి సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఇంకొక లైన్ వస్తారు, మా ఊరు ఇందాక చెప్పిన కదా సార్, మైపాల్ సార్ అని చెప్పి ఎవరు రాలే. ఇప్పుడు నా 1,00,000 పైన 1,50,000 చెక్కుని చూసి అంటే ఖచ్చితంగా ఇక్కడ అన్న సక్సెస్ అయిన మేము కూడా సక్సెస్ అవుతామని చెప్పి తమ్ముడు వర్స్ అవుతాడు. సో మైపాల్ సార్ కూడా రావడం జరిగింది. సో ఆ విధంగా చాలా మంది సార్ రియల్ ఎస్టేట్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కామారెడ్డి దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీ శ్రీహరి సార్ అని చెప్పి రీసెంట్ గా వచ్చిండు. 2 నెలలు సార్ గవర్నమెంట్ టీచర్ జాబ్ లో 80,000, కానీ 2 నెలల కింద ఒక మీటింగ్ వచ్చి దీని సిస్టాన్ని అర్థం చేసుకొని యూట్యూబ్ గూగుల్లో సెర్చ్ చేసుకొని సక్సెస్ఫుల్ లీడర్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ అని తెలుసుకొని ఒక 2 నెలలు బిజినెస్ టేకప్ చేస్తే మొన్ననే రీసెంట్ గా బ్రాంచ్ డైరెక్టర్ 9,500 రూపాయలు చెక్ తీసుకోవడం జరిగింది. చాలా గర్వకారణం సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు, రియల్ ఎస్టేట్స్ వస్తున్నారు, ఆశా వర్కర్స్ వస్తున్నారు, ప్రైవేట్ జాబర్స్ వస్తున్నారు, రైతులు వస్తున్నారు, హౌస్ వైఫ్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు. నా అండర్ లో కూడా చాలా అన్ని రకాల వర్గాల వాళ్ళు, అన్ని రకాల లీడర్స్, మంచి రేసు గుర్రాలాగా పనిచేసే లీడర్స్ కూడా భగవంతుడు స్టార్టింగ్ లో నేను ఓపిక పట్టిన కాబట్టి నాకు అలాంటి లీడర్స్ ఇస్తున్నాడు. డెఫినెట్ గా చాలా మంచి లీడర్స్ ఉన్నారు సార్ నా అండర్ లో. నాకు ఒక నమ్మకం ఉంది, ఈ డిసెంబర్ వరకు నేను 5 లక్షలు చెక్ తీసుకోవాలి. నా డౌన్ లైన్స్ లో ఖచ్చితంగా 10 మంది 1,00,000 పైన ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని తయారు చేయాలి. ఎందుకంటే వాళ్ళని చూసి నాకు ఈ ధైర్యం సార్, ఇంత మాట్లాడుతున్నంటే వాళ్ళు ఉన్నారనే ధైర్యం. ఖచ్చితంగా రేసు గుర్రలాగా పనిచేసే లీడర్స్ నా అండర్లో ఉన్నారు. ఒక్కొక్క లీడర్ ఇంకా చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేసే లీడర్స్ ఉన్నారు. కానీ చెప్తే మనకు ఇంకా చాలా టైం అవుతుంది కాబట్టి దయచేసి జూమ్ లో ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా సార్,
తల రాతలు మార్చే బిజినెస్. ఫ్యూచర్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా నేను, సార్ నేను వచ్చి 3 నెలలు అవుతుంది, నాకు ఎవరు వినట్లేదు, నాకు టీం రావట్లేదు. 6 నెలలు అవుతుంది, నాకు టీం రావట్లేదు. సంవత్సరం అవుతుంది, నాకు టీం రావట్లేదు. 1.5 year అవుతుంది, నాకు ఇంతవరకు టీం లేదు సార్ అనుకున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, హ్యాపీగా ఉండండి, పాజిటివ్ గా ఉండండి. అప్లై చేయబట్టుకున్నాడు, నో 1.5 year అయినా నో, నో ప్రాబ్లం, ఏం అవసరం లేదు. పాజిటివ్ గా ఉండండి, ఖచ్చితంగా సక్సెస్, 100% సక్సెస్. గుర్తుపెట్టుకోండి, ఐడి దొరకడం ఒక అదృష్టం సార్. ఇప్పుడు ఏ చదువు ఏది లేకపోయినా ఫ్రీగా మెంబర్షిప్ ఐడి ఇస్తుంది. రాబోయే ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ దే. ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా మీటింగ్స్ జరుగుతున్నాయి. సో అవన్నీ మీకు తెలిసినాయి, మీరు మీటింగ్లలో వింటున్నాయి. సో గవర్నమెంట్ ద్వారా మీటింగ్స్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ ద్వారా హెచ్చరికలు వస్తున్నాయి. రాబోయే ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ దే. కాబట్టి ఇంత మంచి బిజినెస్ లోకి మనం వచ్చినాం, జస్ట్ ఓపికతో నిలబడండి అంతే. కొంతమందికి వస్తుంది సార్, 1 year లోపు 1,00,000 తీసుకుంటారు, 2 years 1,00,000 తీసుకుంటారు. బట్ ఎంత నీకు నాలెడ్జ్ లేదు, మాట్లాడే వారితో మాట్లాడే ఇది కూడా నీకు లేదు, నిలబడి అంతే. 3 సంవత్సరాలు 1,00,000 ఖచ్చితంగా రావాల్సిందే. సో డెఫినెట్ గా హార్డ్ వర్క్ చేస్తూ ఎవరైతే సిస్టాన్ని పట్టుకొని రెగ్యులర్ గ్రౌండ్ మీటింగ్లు ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా 1,00,000 లోపు 1 year లోపు 1,00,000 తీసుకుంటున్నారు సార్. 1 year లోపు కాకపోయినా 1.5 year 1,00,000 వచ్చే అవకాశం ఇక్కడ ఉంది, బయట ఎక్కడ లేదు. దయచేసి ఈ ప్లాట్ఫామ్ ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళలేదు, అతి తక్కువ మంది దగ్గరికి మన దగ్గరకు వచ్చింది. దాన్ని పట్టుకొని పోరాడదాం, పిల్లల గురించి పనిచేద్దాం, పిల్లల భవిష్యత్తు మారుదాం. సో మనం గెలిస్తే మనం చాలా మందిని గెలిపించవచ్చు. ఎంఎస్ఆర్ అన్నట్టుగా వెలిగే దీపమే, వెలిగే దీపమే ఇంకొన్ని దీపాలు వెలిగిస్తుందని చెప్పి, సో మనం గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి, గెలవాలి అని ఎంఎస్ఆర్ ఎప్పుడు ఒక మాట అంటాడు. ఎంఎస్ఆర్ మీటింగ్లు ఎక్కువ అటెండ్ అయ్యేవాడిని సార్ అప్పట్లో. ఆగిపోదాం అన్నప్పుడల్లా ఎంఎస్ఆర్ మాటలు, అసోసియేషన్ లో చాలా మంది ఈ రోజు టాప్ లీడర్స్ అందరు సార్, అందరు వాయిస్, బాలం సింగ్ సార్ కానీ శైలు సార్, అందరు వాయిస్ నాకు ఉపయోగపడ్డది సక్సెస్ లో. మంచి మంచి లీడర్స్ వాయిస్, స్టూడెంట్స్ వాయిస్, మనీష, అందరు చాలా మంది ఉన్నారు. సో అందరికి నేను కృతజ్ఞతని, ఎందుకంటే నా సక్సెస్ లో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం. సో నేను ఒక్కని కాదు సార్, ధైర్యాన్ని నింపిర్రు, కాబట్టి గెలుస్తామన్న నమ్మకం నింపిర్రు వీళ్ళందరూ. ఆ టాప్ అప్లయన్స్ అందరికి, ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు కూడా, మీ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి, గెలవాలి, 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 గెలవాలి సార్ అంతే. గెలవాలి, గెలిచి తీరాలి. బీబీ మేడం నన్ను ఒక్కరిని 5 నెలలు ఫాలోఅప్ చేసినా సరే నన్ను ఒక్కరిని నిలబెట్టింది. ఇప్పుడు ఎంతో కొంత నేను నిలబడితే ఒక 94 మంది ఎంతో కొంత ఆరోగ్యం తీసుకురు, ఎంతో కొంత డబ్బు ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. సో ఈ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మీరు గెలిస్తే మీరు కొన్ని వందల మందిని గెలిపించే అవకాశం, గొప్ప అవకాశం మన దగ్గర దాకా వచ్చింది. సో కాబట్టి మీరందరూ నిలబడండి, అందరు కోటీశ్వరులుగా, అందరు లక్షాధికారులు కావాలని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుకుంటూ, ఇప్పటికే టైం అయింది. ఇంకొక 1/2 hour అన్నారని నేను మాట్లాడగలను. సో అందరికి తెలిసిన విషయమే, బట్ టైం లేట్ అయింది, టైం చూసుకొని కూడా మనం మాట్లాడాలి. ఇప్పటికే టైం ఓవర్ అయింది. మీ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మళ్ళీ 1 year లోపు మీరందరూ కూడా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా తయారవుతూ మీ జీవితాలు చేంజ్ చేసుకుంటూ, మీ పిల్లల భవిష్యత్తు చేంజ్ చేస్తూ, మీరు మనలాగా ఇబ్బంది పడేవాళ్ళు, ఏదైతే నేను 3-4 సంవత్సరాల కింద ఇబ్బంది పడానో అట్లాంటి ఇబ్బంది వాళ్ళ సమాజంలో చాలా మంది ఉన్నారు సార్. సో వాళ్ళందరినీ ఈ వెస్టేజ్ అనే అవకాశం తీసుకొచ్చి వాళ్ళందరి లైఫ్లు మనం మారుస్తూ, మనం గెలుస్తూ, చాలా మందిని గెలిపిస్తూ మనం ముందుకెళ్ళాలి, పోరాటం వైపు నిలబడాలి. ఎంఎస్ఆర్ అన్నట్టుగా ఎంఎస్ఆర్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని, పాండ్ సార్, బీమ్ మేడం ఇన్స్పిరేషన్ తీసుకొని, వాళ్ళ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళాలి. అందరం కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్, హార్ట్లీ కంగ్రాచులేషన్. మళ్ళీ 1 year లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారుల కోటీశ్వరులు కావాలని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుకుంటూ మీ అందరికి సెలవు తీసుకుంటున్నా. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.